బోట్ ఎక్కి ఎవరు వచ్చారో వాళ్ళు తిరిగి వెళ్ళడానికి రాలేదు. తిరిగి వెళ్తే నా నెక్స్ట్ 10 తరాల వరకు డబ్బులు తీసుకెళ్తాను అన్న మైండ్ వస్తాడు. లేదంటే నేను చచ్చిపోవడం బెటర్. సముద్రం గురించి ఎప్పుడు మాట్లాడినా సముద్రపు దొంగల గురించి మాట్లాడకుండా అసలు స్టార్ట్ చేయలేము, ఎండ్ చేయలేము అనిపిస్తుంది. ఈ సముద్రంలో ఆ షిప్ ని స్పీడ్ గా రన్నింగ్ లో బోట్ సైడ్ కి వచ్చి తాడికి హుక్ పెట్టి షిప్ మీద విసిరి టక పైకి ఎక్కేసి వాళ్ళు ఎంత స్పీడ్ చేస్తారంటే మన వాళ్ళు పైనుంచి యాక్షన్ తీసుకున్న లోపల 4 తాడులేసి పైకి ఎక్కేస్తారు. సమూహాలలో దొంగలు వచ్చారు అనుకోండి, చాలా డేంజర్. మీరు ఉన్నవన్నీ ఇచ్చేసి వదిలేస్తారు అనుకోండి, రాంగ్. మీ షిప్ ని పట్టుకెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చి మనకి పొడిచి లాగి మన దగ్గర ఉన్నవన్నీ పట్టుకుని వెళ్ళిపోవడం వాళ్ళ పని. ఆపడా ప్రయత్నించారు అనుకోండి, వాళ్ళు పొడిచి వెళ్ళిపోతారు. వేరే ఆలోచన లేదు వాళ్ళు. రెడ్ సీ ఏరియా దాటే వాళ్ళందరూ వీడొకటి, ఇంకో పక్కన ఇంకో షిప్, ఆ పక్కన షిప్, పక్కన షిప్, అలాగే 4 లైన్లు, 16 షిప్పులు కానీ 20 షిప్పులు కానీ అన్ని కలిపి అందరికీ వాళ్ళు బయలుదేరుతారు. ముందు షిప్ అలా వెళ్తుంటది, నేవల్ షిప్. ఈ 20 షిప్పుల్ని చూస్తూ పైన హెలికాప్టర్ తిరుగుతుంది. టైటానిక్ గురించి ఎట్లా మునిగిపోయిందండి ఇది? క్రోస్ నెస్ట్ అని చెప్పి ప్లేస్ ఉంటుంది. దానిపైన మనుషులు నిలబడి కంటిన్యూస్ గా ముందు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏ చిన్న షిప్ వెళ్ళినా లేదంటే ఒక ఐస్బర్గ్ లాంటి కనబడినా వెంటనే వాళ్ళు ఫోన్ తీసి చెప్తారు, నాకు ఎదురు కనబడుతుంది ఒకటి, అంత స్పీడ్ వెళ్తున్న షిప్ ని మీరు సడన్ గా ఇచ్చేసి బ్రేక్ కొడితే అయినా సరే విపరీతం సొమాలియా ఊర్లోన మన దీపావళికి సామాన్ షాప్ లో ఉంటాయి చూడండి, అలాగే AK-47 గన్ లాంటివి అలా పెట్టి అమ్మేస్తుంటారు. వాళ్ళు పొడి చేసి దాన్ని క్లీన్ చేసి బాడీ బయటికి పారేసి. సగటు భారతీయుడిగా వెహికల్ నడిపే ఒక మనిషిగా నేను అడగాలనుకునే క్వశ్చన్, ఎంత ఇస్తుంది షిప్ మైలేజ్, ఎంత ఇస్తుంది? నేను ఒక చోట విన్నది ఏంటంటే ప్రతి కంట్రీలో ప్రతి ఐలాండ్ లో కెప్టెన్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటది అన్నట్టు. బర్మా ట్రయాంగిల్ లో మ్యాగ్నెట్లు ఉన్నాయని షిప్లు వెళ్ళి మాయపోతున్నాయని చెప్పడానికి కారణాలు ఏంటంటే, పోర్టుల్లో మూవీస్ లో చూపించినట్టు నిజంగా మాఫియాస్ గానీ రౌడీలు గానీ ఉంటారండి అన్అఫిషియల్ లీడర్ లాగా. ఎవరేమనుకుంటారని చెప్పి పనులు చేయడం అనేది. ఓన్లీ 1 లైఫ్ అండి, ఒకే ఒక లైఫ్ ఉంది. డోంట్ డూ థింగ్స్ విచ్ విల్ రిగ్రెట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఈ ఎపిసోడ్లో గెస్ట్ కార్గో షిప్కి కెప్టెన్. సముద్రంలో ఎన్నో నెలలుగా ఉండే వీళ్ళు చూసేవి ఎదుర్కొనేవి గురించి ఆలోచిస్తేనే చాలా షాక్ అయిపోతాం. వాళ్ళ ప్రయాణంలో ఎదుర్కొనే పైరేట్స్, సముద్ర దొంగల నుంచి అదే సముద్రంలో రొమాంటిక్గా అమ్మాయిలతో గడిపే క్షణాలని కూడా షేర్ చేసుకోవడానికి వాళ్ళు మనతో రెడీగా ఉన్నారు. కెప్టెన్ కాళీప్రసాద్ 22 ఇయర్స్గా ఈ ఫీల్డ్లో ఉన్న మర్చెంట్ నేవీ ఆఫీసర్ చెప్పే విషయాలకి లేట్ ఎందుకు? సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్జేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేస్తే వచ్చే రా అండ్ రియల్ కాన్వర్జేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో కెప్టెన్ కాళీప్రసాద్ గారు, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారండి? థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. ఐఎమ్ గ్లాడ్ you chose me to be a part of this. Thank you so much. I'm good. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి నేను కూడా. యాక్చువల్లీ మర్చెంట్ నేవీ అంటే షిప్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది. అండ్ మీరు మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది. యా. అండ్ ఈ షిప్స్, సముద్రం గురించి ఎప్పుడు మాట్లాడినా మనం పైరేట్స్, సముద్ర దొంగల గురించి మాట్లాడకుండా అసలు స్టార్ట్ చేయలేము, ఎండ్ చేయలేము అనిపిస్తుందండి. ఎట్లా ఉంటుందండి యాజ్ ఎ క్యాప్టెన్? మీరు షిప్ ఓనర్, వాళ్ళేమో దొంగతనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. మీరు ఎట్లా ఉంటుంది? ఏదన్నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కానీ మీరు చూసింది, మీరు ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తూ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సముద్రపు దొంగలు చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఏంటంటే అన్ని జాగాల్లో ఉండదండి సముద్రపు దొంగలు. కొన్ని పర్టికులర్ ఏరియాస్లో ఉంటారు. ఇప్పుడు అతి ఎక్కువగా ఉన్నది సొమాలియా ఏరియాలో. సింగపూర్, మలాకా స్ట్రైట్లో ఒక టైంలో సముద్ర దొంగలు సినిమాలు చూపించినట్టు వాళ్ళు నైజీరియా రకం దొంగలు. సో 3 దొంగలకి 3 రకాలు చెప్తాను నేను. సింగపూర్ స్ట్రైట్లోన చాలా స్టోరీస్ ఉంటాయి. మన షిప్లో వాళ్ళు కత్తులు బండగా ఇంకేమీ లేదు, వాళ్ళు వచ్చి మనకి పొడిచి లాగి మన దగ్గర ఉన్నవన్నీ పట్టుకుని వెళ్ళిపోవడం వాళ్ళ పని. వాళ్ళు ఇంకా అంతకని ఒక స్టెప్ ఎక్కువ ఉండదు వాళ్ళ ఆలోచన. వస్తారు మీ దగ్గర ఏదైనా పట్టుకెళ్ళిపోవాలి, మీ గోల్డ్ వాచ్లా, రింగ్లా ఇవ. బట్ ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చిన బోట్లు చిన్నవి కదా, మీ పనికిరాని చెత్తంతా బోట్లు వేసుకెళ్ళాలనుకో పనికిరాదు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాల్యుబుల్స్ అంటే మీ ఫోన్లా, రింగ్స్ లాంటివా, లేకపోతే కెప్టెన్ ఖజానాలో ట్రెజర్ అంటారు కదా, మన ఇది సేఫ్ అంటారు కదా, అందులో డబ్బా పట్టుకొని పరిగెట్టి పారిపోతారు. మిమ్మల్ని ఆపడం ప్రయత్నించారు అనుకోండి, వాళ్ళు పొడిచి వెళ్ళిపోతారు. వాళ్ళు వేరే ఆలోచన లేదు వాళ్ళకి. సో మలాకా స్ట్రైట్ వాటిలో దొంగతనాలు అవి ఆ టైప్ లో ఉండేవి. జస్ట్ ఉన్నవి ఉన్న రాకెట్ పట్టుకుని వెళ్ళిపోవడం. ఎస్, పట్టుకెళ్ళిపోవడం. సొమాలియాలో చేసిన పని అది కాదు. సొమాలియా, నైజీరియా టైప్ ఆఫ్ సముద్రపు దొంగలు వేరు. సొమాలియాలో దొంగలు వచ్చారు అనుకోండి, చాలా డేంజరస్. మీరు ఉన్నవన్నీ ఇచ్చేసి వదిలేస్తారు అనుకోండి, రాంగ్. మీ షిప్ ని పట్టుకెళ్ళిపోతారు. మీ షిప్ ని మీరు కెప్టెన్ ఫిలిప్ సినిమా చూస్తే తెలుస్తుంది, అంత అలాగే ఉంటుంది. మీ షిప్ ఎక్కిపోయి వాళ్ళు చాలా స్పీడ్గా వస్తారు. బోట్లో, చిన్న బోట్లో వస్తారు. పెద్ద బోట్లోన
చిన్న చిన్న బోట్లు 5-6 బోట్లు పట్టుకొస్తారు, పెద్ద బోటు 5-6 బోట్లు పట్టుకొచ్చి దాంట్లో దిగి స్పీడ్గా మన షిప్ సైడ్ వస్తారు, షిప్ వచ్చి ఎక్కేస్తారు. ఎక్కిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళకి ఇంకా వేరే ప్లేస్కి వెళ్తారు. బ్రిడ్జ్ ఇందా చెప్పాను కదా, టాప్ కంట్రోల్ ఉన్న ఏరియా కంట్రోల్, ఆడికి వెళ్ళిపోతారు. షిప్ ఇంకంతే, వేరే ఇంక లేదు, డైరెక్ట్ షిప్ నడు తిప్పు అంతే. షిప్ తిప్పి ఏం చేస్తారు, సొమాలియాలోనే ఎక్కడో గ్రౌండింగ్ అని చేసేస్తారు, లేకపోతే యాంకర్ లో పెట్టించేస్తారు. గ్రౌండింగ్ అంటే షిప్ పోయినట్టే, సాధారణ నేల మీద షిప్ పట్టుకెళ్ళి యాంకర్ చేయించేస్తారు. సో దాంట్లో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. ఈ సముద్రంలో ఆ షిప్ ని స్పీడ్ గా రన్నింగ్ లో బోట్ సైడ్కి వచ్చి తాడికి హుక్ పెట్టి షిప్ మీదకి ఇసిరి ఇలాగ ఒక చిన్న ఒక కోతుల్లాగా ఏమనుకోది పదం వాడ టక పైకి ఎక్కేసి వాళ్ళు ఎంత స్పీడ్ చేస్తారంటే మన వాళ్ళు పైనుంచి యాక్షన్ తీసుకున్న లోపల 4 తాడులేసి పైకి ఎక్కేస్తారు. సో ఎక్కేసి వాళ్ళని షిప్ని టేక్ ఓవర్ చేసి షిప్ సైడ్కి తీసుకురావడం వరకు వాళ్ళ బాధ్యత. అదొక రకమైన ట్రైన్డ్ గ్రూప్, దాంట్లో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నుంచి పట్టుకెళ్ళి అడవుల్లో ఈ షిప్ క్రూని అందరిని పట్టుకెళ్ళి పెట్టేస్తారు ఎక్కడో ప్లేస్ లో. పెట్టేసి వాళ్ళందరినీ కాపలా కాయేసి వాళ్ళకి భోజనం పెట్టడం, తిండి పెట్టడం. సెకండ్ గ్రూప్ ఉంటుంది. షిప్ ఏమైంది, షిప్ యాంకర్ ఉంటుంది అంతే. యాంకర్ అంటే లంగర్ వేసేసి వదిలేస్తారు. మూడో గ్రూప్ ఏం చేస్తుంది, షిప్ ఓనర్స్ తో కాంటాక్ట్ చేస్తారు, మీ వాళ్ళు మా దగ్గర ఉన్నారు. సో కొన్నిసార్లు షిప్ లోనే ఉండొచ్చు, కొన్నిసార్లు బయట పట్టుకెళ్ళొచ్చు. సో థర్డ్ గ్రూప్ అని ఏంటి, డీలింగ్స్. నాకు $15 బిలియన్ కావాలి, నాకు నీ షిప్ అంతా, నీ షిప్ నాకు అంత డబ్బులు నా దగ్గర లేదంట. వాళ్ళు తెక్కొచ్చిందంట సినిమాల్లో లాగే, ఒకడు ఏనో చెయ్యో కాలు కట్ చేసి నువ్వు కానీ ఇవ్వకపోతే ఇలా ఇంకా జరుగుతుందంట. సో ఇది సొమాలియాలో జరిగేది. సో షిప్లు ఇది నంబర్ ఆఫ్ ఈ అటాక్స్ పెరిగి అక్కడ UKMTO అని చెప్పి ఆర్గనైజేషన్, అంటే మొత్తం వరల్డ్ ఉన్న అందరూ కలిపి ఒక కాన్వాయ్ని పెట్టి, ఒక రోజుకి ఒక కాన్వాయ్, అంటే జపనీస్ కాన్వాయ్ ఒకటి, ఇండియన్ కాన్వాయ్ ఒకటి, ఫ్రాన్స్ కాన్వాయ్, US కాన్వాయ్ లాంటి షిప్లు పెట్టి, ముందున ఒక ఇండియన్ నేవల్ షిప్, వెనకాల ఇండియన్ నేవల్ షిప్ ఉంటుంది. ఆ రోజు రెడ్ సీ ఏరియా దాటే వాళ్ళందరూ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 6 గంటలకు వచ్చి లైన్లో జారిపోతారు. 6 గంటలకి వీడొకటి, ఇంకో పక్కన ఇంకో షిప్, ఆ పక్కన షిప్, అలాగే 4 లైన్లు, 16 షిప్పులు కానీ 20 షిప్పులు కానీ అన్నీ కలిపి 6:30కి ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ వాళ్ళు బయలుదేరతారు. ఆ ముందు షిప్ అలా వెళ్తుంటుంది, నేవల్ షిప్. వాళ్ళు ప్రాపర్గా బైనాకులర్స్ చూసి, రాడార్స్ చూసి, ఈ 2 షిప్పుల మధ్య పైన హెలికాప్టర్ తిరుగుతుంది. సో మన 20 షిప్పులు చూస్తూ, సో ఎంత చేసి వాళ్ళు మనం చూసుకుంటారు కదా, కాము కూరుకుందాం కాదు, మనం కూడా కంటిన్యూస్ గా చెక్ చేస్తుండాలి. సముద్ర పక్క చెక్ చేస్తూ ఏమైనా చిన్న డాట్ ఉండే చెప్పాలి. నాకు నా రైట్ సైడ్ లో ఒక చిన్న డాట్ కనబడుతుంది నా రాడార్ లో, కంటికి కనబడట్లేదు, అది అలా మన పక్క వస్తుంది చూడండి, మిగిలిన మాట్లాడు, నువ్వు చూసావా కనబడుతుందా, నాకు కనబడుతుంది, దాన్ని చెక్ చేసి ఈలోపు అనౌన్స్మెంట్స్ చేస్తారు. ఓకే, సో గట్టిగా వార్నింగ్స్ చేస్తారు మైక్ లో, డోంట్ ప్రొసీడ్ అని చెప్పి. లేదంటే ఈ వార్షిప్స్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి, అన్ని ఎక్విప్మెంట్ ఉంటాయి కదా, వాళ్ళు వార్నింగ్ ఫైరింగ్ చేస్తారు, టూమ్. వాళ్ళు ఇంకా ఆగలేదంటే వాళ్ళు బోట్ చుట్టుపక్కల ఫైర్ చేస్తారు వాటర్లోకి, ఇంకా లేదంటే బోట్ని షూట్ చేస్తారు. ఇంకా లైఫ్ ఇంకా ఒకసారి బోట్ ఎక్కి ఎవరు వచ్చారో వాళ్ళు తిరిగి వెళ్ళడానికి రాలేదు. తిరిగి వెళ్తే నా నెక్స్ట్ 10 తరాల వారికి డబ్బులు తీసుకెళ్తాను అన్న మైండ్తో వస్తారు, లేదంటే నేను చచ్చిపోవడం బెటర్. ఇంకా వాళ్ళు సూసైడ్ మిషన్ లోనే వస్తారు వాళ్ళు. ఇంకా బోట్లు ఫైరింగ్ అవుతున్నా సరే వాళ్ళు తప్పించుకొని కనుక షిప్ ఎక్కేస్తే, షిప్ అంతే ఆలోచించకండి, ఒక $15 మిలియన్ మీరు ఒక 5 కోట్లు 10 కోట్లు వాళ్ళకి వస్తాయి, కొంచెం రిస్క్ తీసుకోవాలని వెళ్ళిపోతారు, ఊరంతా. సో అలా జరుగుతుంది. సో షిప్ లో కూడా ఇప్పుడు ఏంటి అంటే, ఈ కాన్వాయ్లోనే కంపల్సరీ వెళ్ళాలి అనే లేదు, దానికి కూడా చాలా సిస్టమ్స్ ఉన్నాయి. సో చాలా మంది ఏం చేస్తారు, షిప్ లో నేవల్ గార్డ్స్ ని పెట్టించుకుంటారు. మీరు US మిలిటరీ లో పనిచేసే వాళ్ళందరూ గ్రూప్స్ ఉంటాయి, అండ్ వాళ్ళకి మనం డబ్బులు పే చేస్తే వాళ్ళు మన షిప్కి 6-5 పంపుతారు. శ్రీలంక దగ్గర గోల్ అని చెప్పే ప్లేస్ ఉంది సౌత్ శ్రీలంకలో, అక్కడ వాళ్ళు ఎక్కేస్తారు. ఎంత పెద్ద డబ్బాలు తర గన్లు పర్ హెడ్ 2 గన్లు 3 గన్లు, స్టెన్ గన్స్ అన్ని పట్టుకొని శ్రీలంకలో ఎక్కుతారు. వాళ్ళకి విపరీతమైన రౌండ్స్ ఉంటాయి, రౌండ్స్ అంటే బుల్లెట్స్ లాంటివి, అవన్నీ పట్టుకొని ఎక్కుతారు. ఎక్కి శ్రీలంక దగ్గర ఎక్కి రెడ్ సీ లోపలికి వెళ్ళడానికి 3 రోజులు పడుతుంది.
ఈ 3 రోజుల్లో వాళ్ళు షిప్ అంతా తిరుగుతారు, మనతో తిరుగుతారు. ఏ తలుపులు ఎక్కడి నుంచి వెయ్యాలి, చుట్టుపక్కల మనం రేజర్ మన బార్బడ్ వైర్ ఉంటుంది కదా, మనం ఫెన్సింగ్ లో వాడతాం, ముళ్ళు గుచ్చుకుపోతాయి చూడండి, అలాంటి ఉంటాయి. అవి షిప్ మొత్తం పెట్టిస్తారు. ఆల్రెడీ అక్కడికి వెళ్లే ముందే మనం ఏమైనా పెట్టుకోవాలి. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అంటేనే నవీ వాళ్ళు వస్తారు, అంతే తప్ప మేము వాళ్ళు చచ్చిపోవడానికి రావట్లేదు, ఎడిషనల్ సపోర్ట్. బట్ షిప్ కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం వైర్లు పెడతారు, రేజర్ వైర్స్ అంటారు, మొత్తం ఈజీగా హుక్కేసి ఎక్కడం కావదు. దానికి తోడు వాటర్ జెట్స్ పెడతారు, కంటిన్యూస్గా వాటర్. సో బోట్ వస్తున్న వాటర్ మీద పడుతుంది అనుకోండి ఫుల్ ఫోర్స్తో, ఎక్కడ రాగలరు? సో వాటర్ పెడతారు. తర్వాత డమ్మీస్ పెడతారు, మనిషిలాగా ఉన్నట్టే మన బాయిలర్ సూట్స్ ఉంటాయి కదా, దాంట్ లోపల స్టఫ్ చేసి హెల్మెట్ పెట్టేసి వాడి చేతులు కర్ర అయితే పెట్టి అలాంటి ఒక 6-7 పెడతారు, దిష్టి బొమ్మలు లాంటివి. వాళ్ళు తెలివైన వాళ్ళే, ఈ కార్నర్ ఉన్నదా దిష్టి బొమ్మది, వాళ్ళు కూడా పోల్చేస్తారు. సో ఇలాంటివి వాళ్ళు తెలివైన వాళ్ళు కదా. సో ఇవన్నీ చేసిన తర్వాత ప్రమాదవశాత్తు వాళ్ళు మన బోట్ మన వెజలు ఎక్కిస్తారు. ఎక్కేస్తే కింద ఉండాలి తప్ప బ్రిడ్జ్కి రాకూడదు. అర్థం కాదు. కింద అంటే షిప్ ఎక్కడైతే కార్గో ఉన్న ఏరియాలో ముందు ఎక్కగలరు కదా. షిప్ తనకి అకామిడేషన్ అంటే మనుషులు ఉండేది, ఇంజిన్ రూమ్ అంతా వెనకాల ఉంటుంది, ఫ్రంట్ అంతాను కార్గో ఉండే ఏరియా ఉంటుంది, అక్కడ ఎక్కగలరు. ఎందుకంటే అది వాటర్ లెవెల్ కి తక్కువలో ఉంటుంది. ఇన్ కేసు అక్కడ ఎక్కేసారు అనుకోండి, వాళ్ళు వెనక్కి వచ్చి షిప్ పైకి ఎక్కాలనుకో, పైకి రావాలనుకోండి, మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లన్నింటిని బ్లాక్ చేసేస్తారు. కొన్ని మెట్లు మూవబుల్ ఉంటాయి మీకు, అవి పైకి ఎత్తేసి కట్టేస్తారు. మళ్ళీ వాళ్ళు తాడులు వేసి ఎక్కుతారు, ఏదో చేస్తారు, ఇన్ని రకాలు చేస్తారు. తలుపులు ఉంటాయి బయట, ప్రతిదానికి తలుపులు మూసేస్తారు, ప్రతి లాకింగ్ లోపల. నెక్స్ట్ మీకు పోర్ట్ హోల్స్ అంటారు, అంటే కిటికీలు. ప్రతి కిటికీ, షిప్లో ఉన్న ప్రతి కిటికీ కూడాను బ్లూ కలర్, బ్లాక్ కలర్ గార్బేజ్ బ్యాగ్స్ చేసి అతికించేస్తాం. ఏం జరుగుతుందో లోపల కాదు, షిప్ లోపల ఇంత లైట్ కూడా బయటకు వెళ్ళదు. రాత్రిపూట షిప్ వెళ్తే, ఎందుకంటే సౌండ్ మనలాగా కార్ సౌండ్ లాంటి రావు కదా, షిప్ సౌండ్ ఏం రాదు, షిప్ ఏమాత్రం సౌండ్ రాదు. సో రాత్రిపూట మనం ప్రయాణిస్తున్నప్పుడు మన షిప్ అసలు వస్తుంది చెప్పి తెలియదు కూడాను, ఒక్క లైట్ కూడా ఆన్లో ఉండదు, కామ్గా వెళ్ళిపోతుంది. ఇలాంటివన్నీ చేస్తారు. చేసింది ఎందుకు చేస్తారు అనుకున్నారు? ఇన్ కేస్ నేవీ వాళ్ళు ఉండగా ఒక పైరేట్ గ్రూప్ కానీ, అంటే సముద్ర దొంగల గ్రూప్ కానీ మన షిప్ ఎక్కారనుకోండి, మొట్టమొదటి వాళ్ళు చంపేది నేవీ వాళ్ళనే. అంతేనా? అంటే మీరు మమ్మల్ని కాపాడుకునే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళకి గన్ ఫైర్ చేస్తారు, ఎక్కనివ్వకుండా షూట్ చేస్తారు. అవన్నీ తప్పించుకొని వస్తే మొట్టమొదటి ప్రాణం తీసేది ఎవరికి? వీళ్ళకే. వీళ్ళ లైఫ్ కూడా చాలా రిస్క్లో ఉంటుంది. సో వాళ్ళకి చాలా సహాయం చేస్తారు, చాలా చాలా విధాలుగా మనకి గైడ్ చేస్తూనే ఉంటారు. అవి చేయండి, ఇవి చేయండి అని చెప్పి, తలుపులు ప్రాపర్ క్లోజ్ చేసి వాళ్ళకి షిప్కి ట్రైనింగ్ ఇస్తారు, ఎలా మాట్లాడారు. ఇవన్నీ కాకుండా మాకు ISPS అని ఒక సిస్టమ్ ఒకటి వచ్చింది, ఇంటర్నేషనల్ షిప్ అండ్ పోర్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ అని చెప్పి సిస్టమ్ వచ్చింది మనకి. 9/11 మన యుఎస్లో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ అయిన తర్వాత, సో షిప్లో ఎమర్జెన్సీ ఏం జరిగితే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలని ఒకటి ఉన్నది. ఎవరైనా వచ్చేసారు అనుకోండి, ఏం జరిగింది అనుకోండి, బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అప్పుడు పట్టుకొని ఫోన్ చేయలేం కదా. సో ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది, ఆ బటన్ ఏం తెలియనట్టు కెప్టెన్ క్యాబిన్లో, మన సినిమాలో చూపిస్తే చూడండి, బ్యాంకుల్లో మేనేజర్ కానీ ఎక్కలేదు అన్నట్టు క్యాషియర్ గాని నొక్కుతారు. సో టైప్లో అలా ఉంటాయి, అది నొక్కగానే అందరికి వెళ్ళిపోతాయి. సో ఎవ్రీవేర్ డీజీ షిప్పింగ్, ఇండియన్ షిప్ అనుకోండి, డైరెక్ట్ జనరల్ షిప్పింగ్కి అలారం వెళ్తుంది, మన ఓనర్స్కి అలారం వెళ్తుంది. షిప్ అలారం దగ్గర ఉంది, ఐఎమ్ ఇన్ ట్రబుల్. వాళ్ళు ఇమ్మీడియట్గా షిప్కి వచ్చేసి ఏమైంది దొంగలు ఎక్కారని అడగరు వాళ్ళు కూడా. వాళ్ళకి అడిగారు అనుకోండి, ఆహా నువ్వు ప్రెస్ చేసావా అని చెప్పి ముందు ఎగిరారు. సో వాళ్ళు అలాగే చేయరు, వాళ్ళు ఆ లోకల్ ఏరియా వాళ్ళకి చెప్తారు, ఈ పలానా షిప్ నుంచి అలారం వచ్చింది చెక్ చేయండి. వాళ్ళు కామ్గా మానిటర్ చేస్తారు, మానిటర్ చేసి షిప్ అడుగుతారు. మా షిప్ పేరు వైట్ స్టార్ అనుకోండి, మన దాంట్లో దొంగలు ఉన్నారని వాళ్ళకి డౌట్, టేక్ ఓవర్ చేస్తారని వాళ్ళకి డౌట్, అలారం వచ్చింది. అలారం నిజం కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల అవ్వచ్చు. డైరెక్ట్ గా వచ్చేయలేరు, అలాగని వదిలేయలేరు. సో ఏం తెలియనట్టు వైట్ స్టార్ షిప్, ఎటు వెళ్తున్నారు మీరేంటి అటు ఇటు తిరుగుతున్నారు అని క్వశ్చన్ అడుగుతారు డౌట్ఫుల్ గా. నార్మల్ క్యాప్టెన్ అనుకోండి, నో ఐఎమ్ సారీ, నేను జస్ట్ చెకింగ్ ఇంజిన్ అంటే ఏదో ఇంజిన్ నేను చెక్ చేసుకున్నాను చెప్పడము, లేదంటే ఓకే సార్ అని చెప్పడం చేస్తాం. మాట్లాడితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ లోడ్ చేసావు, ఎక్కడికి వెళ్తావు అన్ని అడుగుతారు. నిజంగా క్యాప్టెన్ అనుకోండి, ప్రాపర్గా ఉంది అనుకోండి, వాడు చెప్తాడు, నేను లాస్ట్ పోర్ట్ నాది గోవా నుంచి లోడ్ చేస్తాను, ఇప్పుడు నుంచి నేను ఎక్కడి నుంచి పోర్ట్ సైడ్ వెళ్తున్నాను. మాట్లాడట్లేదు అంటే డౌట్ వస్తుంది వాళ్ళు కానీ ఎదుటివాడు తేడా వచ్చింది అనుకోండి, వాళ్ళు అప్రోచ్ అవుతారు నెమ్మదిగా, తర్వాత వార్నింగ్ ఇస్తారు. సో బయట నుంచి నేవల్ షిప్ లాంటివి వచ్చి టేక్ ఓవర్ చేస్తారు.
సముద్ర దొంగలది. I'm just- వాళ్ళు ఇట్లా వచ్చి హెడ్ కి పాయింట్ అవుట్ చేసి మూవీస్లో చూపించినట్టు నాకు ఇస్తావా ఇంకొని లేపేస్తాము 100%. మీ షిప్ అన్నది చెప్పాను కదా, ఇప్పుడు సొమాలియా లాంటి ఏరియాలో షిప్ అన్నది ఒక షిప్ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు జస్ట్ మీ డబ్బులు పట్టుకెళ్ళిపోవడం కాదు. నేను చెప్పాను మీకు ఇందా మీకు మలాకా స్టేట్స్లో వాటిలో ఆ టైప్ దొంగలు ఉండేవారు. ఇప్పుడు ఇక్కడ చిన్న చిత్క దొంగలు అక్కడ కాదు, ఆ షిప్ని తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. ఒక చిన్న స్టోరీ ఉంది, నిజమో కాదమ్మా తెలియదు. ఏంటంటే అరామ్కో అని చెప్పి ప్రపంచంలో అతి పెద్ద షిప్పింగ్ కంపెనీ, అంటే ఆయిల్ ట్రేడింగ్ కంపెనీ. వాళ్ళ షిప్ని ఒకసారి హైజాక్ చేస్తే వాళ్ళు గంటలో యాక్సెప్ట్ చేసి మా షిప్ రిలీజ్ చేయండి అన్నారు అని చెప్పి న్యూస్. ఎందుకంటే వాళ్ళ షిప్ను పట్టుకున్నారు అని చెప్పి పరువు తక్కువ కదా, డబ్బుకి వెనకాడే వీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి అనుకోకుండా ఒక గంటలో వాళ్ళు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేసి షిప్ రిలీజ్ చేయించుకున్నారు అని చెప్పి ఒక న్యూస్. అంతే, వాళ్ళ ఆలోచనలు. ఇంకొక స్టోరీ ఏంటంటే డబ్బులు వాళ్ళకి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చేస్తాము, పేటిఎం చేస్తూ ఉంటే కాదు కదా, వాళ్ళకి డాలర్ బాక్సులు కావాలి, బాక్సులు. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే వీడియో కూడా ఉంది, మీరు ఎతికితే దొరుకుతుంది. బాక్సెస్ పట్టుకొని ఇది యుఎస్ నేవీ వాళ్ళు రికార్డ్ చేశారు. బాక్సెస్ డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసుకున్నారు. డబ్బు ఇలా తీసి చూస్తారు, డబ్బు ఉంది. సో షిప్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. సముద్ర దొంగలు బోట్లోకి వెళ్ళిపోయారు. ఎంత పెద్ద బాక్సులు, ఇంచుమించు 100 కోట్లు 200 కోట్లు అనుకోండి ఎగ్జాంపుల్. అంత డబ్బులు వాళ్ళ బోట్లో ఉన్నాయి. ఆ బోట్లో ఉన్న వాళ్ళకి గొడవ అయ్యాయి. అందరూ ఒకరు షూట్స్కి చచ్చిపోయారు. దొంగలు డబ్బు నాకు కావాలి, ఇది మనం పట్టుకుని అటు వెళ్తామా లేదా ఇంకో పక్క వెళ్ళిపోదాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఎర్రతి వ్యాచి వేసి వెల్కమ్ చేస్తారు మనకి. అప్పుడే వాళ్ళు షూట్, అది యుఎస్ నేవీ వాళ్ళు ఎవరు దాన్ని రికార్డింగ్ కూడా చేశారు. వాళ్ళు ఒకరు చూసుకొని నాకు లాక్కొని షూట్ చేసుకొని. సో ఇంత డబ్బు. సో వాళ్ళకి ఏంటంటే స్పాట్లో డబ్బులు కావాలి, డబ్బులు క్యాష్తోనే కావాలి. క్యాష్ తీసుకొని వాళ్ళు షిప్ రిలీజ్ చేస్తారు. కొన్నిసార్లు మా ఫ్రెండ్ షిప్ ఒకటి నైజీరియాలో హైజాక్ అయిపోయింది. తీసుకెళ్లి షిప్ని సైన్ పెట్టేశారు. షిప్ కెప్టెన్ నా ఫ్రెండే, ఆల్రెడీ ఇంకా ఇంతకుముందు కూడా చెప్పాను. వాళ్ళకి ఏదో తెలియక ఏంటి కావాలి మీకు మాట్లాడితే కళ్ళల్లో చూడగానే వాళ్ళకి మన కళ్ళలో పెట్టి చూడకూడదు. ఎందుకంటే తర్వాత ఎవరైనా స్కెచ్ చేయమని వేసారు అనుకోండి, వాడు ఎలాగొన్నాడు, ముక్కు పెద్దదుందా, కళ్ళు ఎలాగున్నాయా, ఉంగరాలు జుత్తా ఏమైనా అడుగుతున్నాం అనుకోండి, దాన్ని బట్టి స్కెచ్ చేస్తారు కదా. సో మనం కళ్ళు పెట్టి చూడకూడదు, ఎవరున్నా తెలియదు, తలంచే మాట్లాడాలి. ఇది తెలియక పొరు చూస్తే వాళ్ళు వెంటనే వాడిని 2 కళ్ళ మీద కొట్టడం, వాడు 10 రోజుల వరకు 5 రోజుల వరకు కళ్ళు ఓపెన్ చేయలేపాడు, కళ్ళ నీరు తప్ప. సో చేసిన షిప్ పట్టుకుని వెళ్ళి షిప్ని పట్టుకుని సైన్ కట్టేసిన తర్వాత అందులో ఆయిల్ అంతా తీసుకెళ్ళిపోవడానికి అనమాట. బట్ అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఆయిల్ వాళ్ళు అనుకున్నట్టు కెరోసిన్ కాదు, అది మోటార్ స్పిరిట్ ఏదో ఆయిల్ అవ్వడం వల్ల జరిగింది. ఇలాగే కొన్నిసార్లు ఏం చేస్తారు, ఏదో విధంగా షిప్ వెళ్ళిపోద్దా మనకు తెలియకుండా. షిప్ వాళ్ళంటే ఆ 20 మందే షిప్ నడుపుతున్నారంటే షిప్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని సమస్య పరిష్కరించడానికి వీళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుంది కదా. సో దొంగలు కొన్నిసార్లు ఏం చేస్తారు, షిప్ లోపలికి వచ్చి వైర్లు మొత్తం కత్తిరించి పారేస్తారు. వైర్లు మొత్తం ఆ షిప్ని మళ్ళీ రిపేర్ చేయించాలంటే నరకం. అసలు ఏవి లేని షిప్ని తయారు చేయడం ఈజీ, కానీ అలా షిప్ని మళ్ళీ ఆపరేషన్ పెట్టాలంటే చాలా కష్టం. అన్ని వైర్లు కత్తిరించేస్తారు. జస్ట్ రాడార్ ప్యానల్ కింద ఓపెన్ చేస్తారు, పెద్ద సిజర్ తీసుకొని వైర్ కట్టర్స్ ఉంటాయి అలాంటిది అన్నీ. ఇంకా షిప్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయిన అలాంటి తయారు చేసి వెళ్ళిపోతుంది. ఇంకా కనీసం మనం ప్రయత్నం కూడా చేయలేం. ఇంజన్లో కూడా అలాగే చేస్తారు. ఇంజన్ ట్యాంకుల్లో వాటిలో కూడాను ఏదో సాల్ట్స్ ఇలా తీసుకెళ్ళాంటిది వేసేస్తారు, మరి స్టార్ట్ కూడా అవుతుంది. సో దాన్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలంటే అంత సులభం కాదు. ఏవో వాళ్ళు ఆలోచించి చేసేది కాదు, వాళ్ళకి ఏం అది చేసేస్తారు. నాకు కావాలన్న దొంగలు కూడాను ఎలా ఉంటుంది అంటే జిబౌటి అని ఒక ప్లేస్ ఉంది మీకు, సొమాలియన్స్ కొంచెం ఇంకా ఫర్దర్ నార్త్కి వెళ్తే టువర్డ్స్ సూయజ్. జిబౌటిలోనే విపరీతంగా పబ్లు, డిస్కోలు, బార్లు ఉంటాయి. అతి ఎక్కువ డిమాండ్. మహారాజులు ఎవరు వస్తారు తెలుసా? సముద్రపు దొంగలు. సినిమాలో చూపిస్తారు చూడండి, పెద్ద పెద్ద గోల్డ్ చైన్ చేసుకొని వస్తారు. ఇలా గోల్డ్ చైన్లు ఒక 10 గోల్డ్ చైన్లు, ఈ చేతి కింద 5 అమ్మాయిలు, ఈ చేతి కింద అందరు 5 అమ్మాయిలు. వాడు నడుచుకొస్తుంటే వాడు ఇలా పట్టుకునే డబ్బులు వాళ్ళకి ఇస్తుంటే వాడు కష్టపడితే వచ్చిన డబ్బా. సో అందులో బాస్ ఎవడో వాడు అలాగెళ్తా ఇంకా ఆ బార్లో కానీ ఆ డిస్కో కానీ వాటిలో కూడా వాడంటే వాడికి ఒక టైప్ అయిన సుస్వాగతం వాడికి. వాడంటే వాడు కాలు పడిపోవడాలు, వాడు మహారాజే
నిజాం ఆఫ్ హైదరాబాద్ అంటే అట్లా ఇంకా నేను ఏం చేయాలంటే చేయగలను నేను రాజుగారు తలుచుకుంటే కొడారి దెబ్బకి కదవ అంటారు చూడండి ఆ టైప్ లో. సో అది అంత డబ్బు, ఫ్రీ డబ్బు. సో ప్రాణాలు పోయినా తెలుసుకో. సొమాలియా ఎస్పెషల్లీ సొమాలియాలో ఎందుకు జరిగింది అంటే ఏ కంట్రీస్ లో గవర్నమెంట్స్ ప్రాపర్గా లేవో అక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయండి. అర్థం చేసుకోండి. గవర్నమెంట్ కంట్రోల్స్ ఉండవు. రెబెల్స్ కానీ ఇలాంటి వీళ్ళందరూ గవర్నమెంట్ కన్నా స్ట్రాంగ్ అయిపోతారు. గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు వాళ్ళని. సొమాలియాలో కూడా అంతే. మీరు బ్లాక్ హాక్ డౌన్ అని చెప్పి సినిమా ఒకటి ఉంటుంది, అది చూడండి, అందులో చూపిస్తారు. సొమాలియా ఊర్లోన మన దీపావళికి సామాన్ షాప్లో ఉంటాయి చూడండి, అలాగే AK-47 గన్ లాంటివి వాళ్ళు పెట్టి అమ్మేస్తుంటారు వాళ్ళు. మన డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, 2 రౌండ్స్ కొనుక్కొని వెళ్ళిపోతుంది. సో వాళ్ళకి కంప్లీట్ అనకి అంటే అడవి పాలన అనమాట. అంతే తప్ప ఇంకా మీకు నార్మల్ లైఫ్ స్టైల్ ఏం లేదు. గవర్నమెంట్ పేరుకి వస్తున్న గవర్నమెంట్ మినిస్టర్స్ కూడా ఇలా దండం పెట్టుకొని బతికేయాలి తప్ప వాడు ఒక్క కొత్త రూల్ తేలేడు, కొత్త ఏం చేయలేడు. అలాంటప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తారు? సో ఎక్కడ డబ్బు సంపాదించుకొని నేను ఎలాగైనా బతికేయగలను. ఈ టైటానిక్ గురించి ఎట్లా మునిగిపోయిందండి ఇది? ఎందుకంటే మాకు మూవీలో చూసింది ఏంటంటే ఒక ఐస్బర్గ్ని గుద్దుకుంటుంది, 2గా విడిపోయి మునిగిపోయింది. అండ్ దాని చుట్టూ ఒక మంచి లవ్ స్టోరీ చూపించి మాకు మూవీలాగా వచ్చింది బయటికి అది. బట్ యాక్చువల్గా మీ షిప్పింగ్ కమ్యూనిటీలో క్యాప్టెన్ టు క్యాప్టెన్ చూసినప్పుడు మీకు ఎట్లా అది ఎట్లా మునిగిపోయింది అంటారు? ఎట్లా గుద్దుకొని ఏమైందంటారు యాక్చువల్గా? సింపుల్గా చెప్పాలంటే టైటానిక్ సినిమా వచ్చే ముందే మా అందరికి టైటానిక్ స్టోరీ కాస్త కొస్త తెలుసు. డెఫినెట్ నాట్ ద లవ్ స్టోరీ ఆఫ్ రోజ్ అండ్ ఆ స్టోరీ కాదు, రోజ్ అండ్ జాక్ స్టోరీ కాదు. టైటానిక్ అన్నది ఒక మునిగిన తర్వాత మీకు షిప్పింగ్లో ఒక బైబిల్ లాంటిది స్టార్ట్ చేస్తారు. దాని పేరు సోలాస్, సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సీ అంటారు. అంటే ఒక షిప్ కనుక మునిగిపోతే దానికి మనుషులు రక్షించాలంటే ఏం చెయ్యాలి అన్నట్టు నెక్స్ట్ షిప్ కన్స్ట్రక్షన్ లోనే ఆ షిప్ తయారవుతున్నప్పుడు ఏంటి జాగ్రత్త పడితే షిప్ మొలగదు అన్నది రీసెర్చ్ చేస్తారు. దురదృష్టవశాత్తు చాలా అలాగే జరుగుతాయి. ఈ మధ్య మనకి బస్ యాక్సిడెంట్ జరిగింది, దాని తర్వాత అందరు కాలిపోతే జస్ట్ ఒకే ఒక ఎమర్జెన్సీ గేట్ కాదు, ఎక్కడ ఇంకా ఎక్కడ ప్రత్యామ్నాయ ద్వారాలు ఉండాలని చెప్పి ఆ తర్వాత అనుకున్నాం మనం. సో అది దురదృష్టం మనకి. అంటే ముందుగా ఏం జరుగుతున్నది ఊహించుకోకుండా చేసిన పనులదు. సో టైటానిక్ మునిగినప్పుడు పెద్ద ఇంపార్టెంట్ కారణం ఏంటంటే షిప్ లోపల సెపరేటర్స్ ఉంటుంది, ట్యాంకులు లాంటి దాంట్లో వాటర్ ఫిల్అప్ చేస్తారు. దీంట్ లోపల ఒక దగ్గర కన్నం పడింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో వాటర్ వెళ్తుంది. ఆ వాటర్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఆ ప్రతి ఏరియాకి ఒక లిమిటేషన్ ఉంది అనుకోండి, 20 మీటర్లు 15 మీటర్లు. మీ వాటర్ ఆ 15 మీటర్ స్క్వేర్ మీటర్లోనే ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళదు. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళింది అనుకోండి, ఈ 30 మీటర్ల వరకు వెళ్తుంది. దీనికి వెళ్ళింది అనుకోండి 45 మీటర్లో వాటర్ దూరింది. అందుకనే డేంజరస్ కాదు. మీరు సెపరేషన్స్ కన్స్ట్రక్షన్ లో మీరు సెపరేషన్స్ కానీ ఎక్కువ లేవనుకోండి, మీరు ఇందులో వాటర్ వెళ్ళి అలా నిండుతూనే ఉంటుంది షిప్ లో ప్రతి ఏరియాలో నిండు. సో సెపరేషన్స్ లేవు. ఈ సెపరేషన్స్ లేకపోవడం ఏంటంటే యాక్చువల్ లేదని కాదు, వాళ్ళప్పుడు 16 సెపరేషన్స్ పెట్టారు ఒక పక్క, అందులో 6 సెపరేషన్స్ విరిగిపోయని చెప్పి టైటానిక్ లో జరిగింది. అందుకే మీకు ఒక సామెత ఉంటుంది, ఇట్ ఇస్ అ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని. మీరు ఎప్పుడైనా సామెతలు అందులో ఉంటుంది. అంటే చిన్న తప్పు జరిగింది అనుకోండి, వీడు ఎవడో దొంగతనం చేసేది, అరే ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, వీడు దొంగతనం కాదు చాలా పెద్దోడు అంటే మనకి తెలిసింది ఈ మాత్రమే. సో సముద్రంలో కూడా ఒక ఐస్బర్గ్ కనబడింది అనుకోండి, ఇంత పాట కనబడింది అనుకోండి, కింద ఇంకా 90% వాటర్లో ఉన్నట్టే. సో షిప్ అని జస్ట్ పైన టిప్ ఇంత ఐస్బర్గ్ కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళిపోవడం చేయకూడదు. ఐస్బర్గ్ ని గుద్దుకుందా? ఐస్బర్గ్ నే గుద్దుకుంది. ఇప్పుడు లాగా పూర్వకాలంలో అంత స్ట్రాంగ్ రాడార్స్ లాంటివి అంత ఉండేవి కావు. సో దాంట్లో క్రోస్ నెస్ట్ అని చెప్పి ప్లేస్ ఉంటుంది, షిప్ లో కూడా చూపించారు. ఫ్రంట్ పార్ట్ లోన ఒక రాడ్ ఉందండి, దానిపైన మనుషులు నిలబడి కంటిన్యూస్ గా ముందు చూస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏ చిన్న షిప్ వెళ్ళినా లేదంటే ఒక ఐస్బర్గ్ లాంటి కనబడినా, ఒక డెబ్రీ కనబడినా, లేకపోతే ఇంకేమైనా కనబడినా వెంటనే వాళ్ళు ఫోన్ తీసి చెప్తారు, నాకు ఎదురు కనబడుతుంది ఒకటి, ఎంత దూరం ఉంది? వాడు హజ్జా చెప్తాను ఎంత దూరం ఉన్నట్టుంది, నాకు రైట్ సైడ్ లో దాన్ని షిప్పింగ్ లైన్ లో స్టార్బోర్డ్ సైడ్, నా స్టార్బోర్డ్ సైడ్ 10 degrees లో నాకు ఒకటి కనబడుతుంది అని. అప్పుడు బ్రిడ్జ్ వాళ్ళు చూస్తారు, ఎందుకంటే బ్రిడ్జ్ నుంచి ఫార్వర్డ్ వరకు, బ్రిడ్జ్ అంటే క్యాప్టెన్ నుండి దాని బ్రిడ్జ్ అంటారు, సారీ ఆ పార్ట్ బ్రిడ్జ్ అంటారు. అక్కడ నుంచి ఫ్రంట్ ఉన్న ఒక 200 meters డిస్టెన్స్ కూడా తేడా రావచ్చు. ఆ ముందు నుంచి వాడు కనబడతాడు డేంజర్స్ ఉంటే. సో వాళ్ళు చూసి వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పిన టైం కల్లా వాళ్ళు కూడా రాత్రి పడి ట్యాపెండ్ అంటే 4 గంటలకి 3 గంటలకి జరిగిన టైం. ప్రపంచంలో జరిగిన హైయెస్ట్ యాక్సిడెంట్స్ తెల్లవారు 3 నుంచి 6 లోపల జరుగుతాయి, 5 లోపల ఇంచుమించు. మనిషికి నిద్ర ఈవెన్
12 వరకు పడుకొని లేచి వచ్చినప్పుడు కూడా కొంచెం కన్ను మూస్తుంది. ఏమి లేనప్పుడు ఎస్పెషల్లీ ఏమి జరగనప్పుడు ఏమి లేదు, ఆ పనే చూడండి, ఇంకేం లేదు, మోనోటోనస్ ఒకే పని చేస్తూ ఉండడం వల్ల బోర్ కొడుతుంది. చిన్న కునికేయడమో లేకపోతే ఏదో మాట్లాడడం అందులో కూడా చూపిస్తారు. ఇది సరదా జోక్ లేదు, ఏదో సరదా చూపించారు అందులో. వాడు చెప్పినప్పటికల్లా టూ లేట్. షిప్లో ఏమవుతుందంటే అండి, దురదృష్టం అనుకోండి ఏమనుకోండి, షిప్కి బ్రేక్ ఉండదు, షిప్ సడన్ గా తిప్పే ఛాన్స్ ఉండదు. మీరు ఒక 1,00,000 టన్నుల షిప్ను పట్టుకెళ్తున్నారు, 15 knots. నాట్స్ అంటే నాటికల్ మైల్స్, అంటే 15 నాటికల్ మైల్స్ అబౌట్ 1.86. అంత స్పీడ్ వెళ్తున్న షిప్ను మీరు సడన్గా ఇచ్చేసి బ్రేక్ కొడితే ఇంచుమించు కిలోమీటర్ తర్వాత అవుతుంది షిప్. బ్రేక్ అంటే మళ్ళీ ప్రొపెల్లర్ రివర్స్ చేయాలేమో ఫ్యాన్ ని. కరెక్ట్. ఓకే. మొట్టమొదటి అది కూడాను ముందు దాన్ని ఆపాలి, జీరో చేస్తారు, చేసిన తర్వాత స్టర్న్ కిక్ ఇస్తారు. స్టర్న్ అంటే వెనకాలకి రివర్స్. అయినా సరే విపరీతం వైబ్రేట్ అని చెప్పి దాన్ని క్రాష్ స్టాప్ అంటారు. అంత జరిగిన తర్వాత 1 కిలోమీటర్లు ఆగిందంటే మన అదృష్టవంతులే. నార్మల్గా వెళ్తున్న షిప్ జస్ట్ ఇంజిన్ స్లో డౌన్ చేసి ఆపేసాం అనుకోండి, ఆపేస్తే 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ కూడా వెళ్తుంది షిప్, ఆ తర్వాత ఆగుతుంది. సో మీరు అంత సడన్ గా ఆయన చెప్పినప్పుడు షిప్ బ్రేక్ కొట్టి ఆపలేరు, తిప్పలేవు. తర్వాత టర్న్ కొట్టినప్పుడు షిప్ చాలా టైం పడుతుంది మొత్తం తిరగడం. అంత పెద్ద షిప్ తిరిగినప్పటికల్లా టైం పడుతుంది. సో అందుకే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా తక్కువ ఉంటుందండి. సో దానివల్ల షిప్ ఆ ఐస్బర్గ్ టచ్ గుద్దుకోవడం, ఆ కింద ఉన్న ట్యాంక్స్ అన్ని రప్చర్ చేస్తూనే అంటే ఊడిపోవడం, దాంట్లో లోపలికి వాటర్ వెళ్ళిపోవడం, మొత్తం వాటర్ వెళ్ళిపోతే షిప్ లిస్ట్ అయిపోతుంది ఇలాగా. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అయిపోయింది. లిస్ట్ అయిపోతే అంటే ఈ యాంగిల్ ఒక సైడ్ వంగిపోవడం, అప్పుడు అందరు పరిటి బోట్లు. సో ఇంత యాంగిల్ ఇదే చెప్తాను. సో అప్పుడు జరిగినప్పుడు లైఫ్ బోట్స్ అన్ని యువతల పక్క మొత్తం 2,224 మంది అందులో ఉన్నారని చెప్పి లెక్క. అందులో ఇంచుమించు 600 మంది 500 మాత్రమే సేవ్ అయ్యారు, 1,500 మంది చనిపోయారు. సో దీనికి కారణం ఏంటి, ఇందులో లైఫ్ బోట్లు కూడా ఆ 2,224 మంది కూడాను సిచ్యువేషన్ వచ్చి లైఫ్ బోట్లు ఎక్కాలని ఊహించలేదు. ఏం జరిగితే అని చెప్పి ఒక సగం మంది కోసం అంతమంది కోసం లైఫ్ బోట్లు తయారు చేశారు అప్పుడు. అది కూడా షిప్కి అవతల పక్క లైఫ్ బోట్స్ టోటల్గా కలిపి 2,224 మందిని తీసుకెళ్ళడానికి రూల్ ఉండేది అప్పుడు. ఇప్పుడు మార్చేశారు. ప్రతి సైడ్ టోటల్ నెంబర్ ఆఫ్ మనుషులు పట్టినంత కావాలి ఇప్పుడు. అంటే ఒక షిప్లో ఇప్పుడు 24 మంది మా క్రూ వెళ్తున్నారు. ఈ షిప్ కానీ ఇప్పుడు ఏం జరిగింది అనుకోండి, యువతల పక్క నుంచి కూడా 24 మంది వెళ్ళిపోయే కెపాసిటీ లైఫ్ బోట్ ఉండాలి, అవతల పక్క కూడా. ఇప్పుడు ఎలా ఒరిగిపోయింది ఈ లైఫ్ బోట్, పైన బోట్లు దింపలేము ఇంకా, ఆ బోట్లు ఇంకా షిప్ మీద ఉండిపోయాయి. ఎగ్జామ్ ఇంక ఈ బోట్లు ఏమో వాటర్లో దూరం ఉన్నాయి. ఇది కాకుండా మీకు లైఫ్ బాయ్స్ ఉంటాయి అండి, మీకు రకరకాలు ఉంటాయి షిప్ని సేవ్, మనుషులని సేవ్ చేయడం. సో ఇవన్నీ రూల్స్ అన్ని మారాయి. ఎనీవే అది షిప్ అలా టిల్ట్ అయిపోయి ఉండిన తర్వాత జనం అందరు కలిపి బోట్లు ఎక్కి దిగే ప్రిఫరెన్సెస్. అది స్టాటిస్టిక్స్ చెప్పుకుంటే యాజ్ ఏ షిప్ చాలా బాధ అనిపిస్తుంది. 80% of the crew died. Ship crew. Highest number of people saved was women and children. వాళ్ళకి ముఖ్యంగా ఈ సినిమాలో కూడా కొంచెం చూపించారు. ముందు పిల్లల్ని ఎక్కించండి, మీరు నంబర్ ఆశ్చర్యపోతారు. 3 పెట్ డాగ్స్ కూడా సేవ్ చేశారు అప్పుడు టైటానిక్ లో. అంటే క్రూ సో లాస్ట్ వెళ్ళిన వాళ్ళ బోట్లు లేవు. దాని షిప్ లోపల దూరినప్పుడు, షిప్ వాటర్లోకి వెళ్ళిపోతున్నప్పుడు పెద్ద సక్షన్తో లోపలికి వెళ్తుంది, దగ్గర ఉన్న అన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ఇంపాక్ట్, ఆ కింద లోపల మునిగిపోయిన చెక్క ముక్కలు ఉంటాయి కదా, అది తిరిగి పైకి లెగుస్తాయి. లెగిసినప్పుడు బతుకున్న వాడు కూడా నా చెక్క ముక్కలు లాంటి పొట్టలు దూసుకెళ్ళిపోతాయి బుల్లెట్ లాగా. సో టచ్ వుడ్ ఎప్పుడు ఇది జరగకూడదు. అందుకే షిప్లో ప్రపంచంలో అతి గొప్ప సేఫెస్ట్ ఇదేంటి అంటే షిప్పే అంటారు. షిప్పే మిమ్మల్ని సేవ్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి షిప్ దిగి బోట్లోకి వెళ్ళే పరిస్థితి వస్తే చాలా సేఫ్. అంటే అప్పుడు ఆ వీడియోలో సినిమాలో చూసినట్టు కూడా ఇంత ఉన్న డిస్టెన్స్ కూడా ఆ మంచు వల్ల కనిపించలేదు. ఇప్పుడు కూడా కనిపించదు కదా. ఇప్పుడు ఎట్లా చేస్తారు? మౌంటైన్ ఉందని కూడా తెలుస్తుంది అక్కడ, ఐస్బర్గ్ ఉందని కూడా రాడార్లో తెలుస్తుంది. రాడార్లో మీ సిగ్నల్ తిరుగుతుంటుంది, పైన రాడార్ యాంటెనా ఉంటుంది, అది యాంటెనా తిరుగుతుంటే సిగ్నల్ పల్స్ పంపించి తిరిగి వస్తుంటుంది. దానివల్ల మీ సిగ్నల్ ఎంత దూరం వెళ్ళి వచ్చింది, ఏ యాంగిల్లో వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చింది తెలిసి అక్కడ మీకు స్క్రీన్ మీద డాట్ కనబడుతుంది. అదే డాట్ పెద్ద డాట్ అనుకోండి, పెద్ద షిప్ ఫర్ ఎగ్జాంపుల్, అదే ఇంకా పెద్దది అనుకోండి, ఇలా గీత కనబడుతుంది, ల్యాండ్ ఉందన్నమాట. ఇది ల్యాండ్స్ లాంటివి వాటి కోసం. ఇదే షిప్స్ అనుకోండి, ప్రతి షిప్ తలగా ఐడెంటిటీ మనకి స్క్రీన్ మీద కనబడిపోతుంది. పక్కన ఈ రాడార్ కాదు, ఈ పక్కన ఇంకొక ఎక్విప్మెంట్ వచ్చింది, దాని పేరు ఏఐఎస్ అంటారు, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. వాళ్ళ సిగ్నల్, వాళ్ళ ప్లేస్, అది వాళ్ళ నేమ్, కాల్ సైన్ అన్ని వాళ్ళు రేడియేట్ చేస్తూనే ఉంటారు, మనం చేస్తుంటాం. వాడు కూడా మనం
ఇంచుమించు 200 కిలోమీటర్స్ ముందు నుంచి వాడికి తెలిసిపోతుంది. మంచి వెదర్ కండిషన్స్ 1000 కిలోమీటర్స్ దూరంలోనే ఎదురువాడికి తెలుస్తుంది మనం ఉన్నామని చెప్పి. సో తెలిసిపోతుంది ఇవాళ రేపు రేడార్స్ ఎక్విప్మెంట్ చాలా సాఫిస్టికేటెడ్. అంతే తప్ప ఐస్ బర్గ్స్ అన్నది కూడాను మీకు అంత ప్యూర్గా తెలియదు. ఎందుకంటే ఐస్ బర్గ్ అగైన్ వాటర్ చిన్న టిప్ ఉంటుంది, ఇంత కొంచెం పైకి వస్తుంది. మీరు ఐస్ బర్గ్స్ వచ్చే ఏరియా ఉందనుకోండి, నార్త్ అమెరికన్ ఏరియాస్లో వాటిలో కంట్రీ ప్రతిరోజు ప్రతి 6 గంటలకి ఐస్ బర్గ్ నోటిఫికేషన్స్ పంపిస్తారు. యాజ్ ఎ షిప్ లో నేను వెళ్తున్న వాడిని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐస్ బర్గ్ చూసాను, నేను తప్పించుకొచ్చాను. బట్ అది ఇంకోటి గుద్దుకోవచ్చు కదా. సో రోడ్ మీద మనం పాట్ హోల్ చూసినట్టు రోడ్ మీద గోయి కనబడదు అనుకోండి, మనం తప్పించుకొచ్చేసి సరిపోదు కదా. సో షిప్ లో కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి. మనం ఒక ఐస్ బర్గ్ సైడ్ చేస్తే ఆ పొజిషన్ మొత్తం మనం నోట్ చేసుకుని అథారిటీస్ మనం పంపించాలి. నేను ఒక ఐస్ బర్గ్ చూసాను, ఆ ఐస్ బర్గ్ లో డ్రిఫ్ట్ అవుతుంది, సో వాళ్ళందరికీ నోటిఫికేషన్ పంపిస్తారు ఒక ఐస్ బర్గ్ సైటెడ్ డ్రిఫ్ట్ అవుతుంది చెప్పి. సిమిలర్లీ వేల్స్ కూడాను, వేల్ చేపలు ఉంటాయి కదా, తిమింగలాలు కూడాను ఎండేంజర్ స్పీసీ, అంటే వాటిని కాపాడాలి బాధ్యత మంది. సో తిమింగలాలు కనబడినా సరే రిపోర్ట్ చేయాలి ఏరియాస్ లో. తిమింగలం నువ్వు చూసి రిపోర్ట్ చేయకపోతే మీ మీద కేసు ఉంటుంది. ఎస్, సో చాలా చాలా స్ట్రిక్ట్ గా అండ్ సిస్టమేటిక్ ఉంటాయి ఇవన్నీ అండి. బట్ మీరు అంటున్నారు ఐస్ బర్గ్ చిన్నది తేలుతున్నది కూడా చెప్పాలి అని. బట్ అంటార్క్టికాలో షిప్ వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద వీడియోస్ లో చూస్తుంటే ఐస్ బర్గ్ ని మొత్తం చీల్చుకుంటూ వెళ్తుంటది అది. కరెక్ట్, అవి అది ఆ ఐస్ బర్గ్ కాదు, అది ఐస్ లేయర్ ఫామ్ అయిపోతుంది. మీకు రష్యాలో చాలా ప్లేసుల్లోన పెద్ద యుఎస్ లో కూడా పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు ఇటు నుంచి అటు వెళ్ళాలనుకోండి, మీ చుట్టుపక్కల 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ వెళ్ళాల్సింది. ఈ ఐస్ చలికాలంలో ఐస్ ఫామ్ అయిపోతే దాని మీద ట్రక్లు వెళ్ళిపోతాయి. మీరు చూసంటారు వీడియో, చెక్ చేయండి. సో దాని మీద ఐస్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే దాని మీద ఐస్ గురించి స్పెషల్గా టీమ్స్ ఉంటాయి. వాళ్ళు వెళ్ళి ఆ ఐస్ ఎంత థిక్ ఉంది, దాని స్ట్రెంగ్త్ ఎంత ఉంది అని చెప్పి వాళ్ళు పెద్ద డ్రిల్లర్స్తో డ్రిల్ చేసి స్ట్రాంగ్ ఉంది ట్రక్కులు వెళ్ళొచ్చి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. సో ఇవన్నీ ట్రక్కులు చలికాలంలో ఈ షార్ట్ కట్లు వెళ్ళిపోతే చవక పడుతుంది అని చెప్పి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఈ ట్రక్కులన్నీ దాని మీద వెళ్ళిపోతాయి. సిమిలర్లీ షిప్లో కూడాను ఏ సముద్రం ఏరియాలో అయితే ఐస్ ఉంటుందో ఆ ఐస్ అంతాను ఐస్ బర్గ్ వచ్చినవి కాదు, ఈ చల్లదనానికి ఐస్ గా ఫామ్ అయిపోయినవి. సో దానికి ఎంత థిక్నెస్ ఉంటుంది, ఒక 1 మీటర్ ఉండొచ్చు, 1.5 మీటర్ ఉండొచ్చు. దానికి చీల్చుకునే షిప్లు వెళ్తాయి. అన్ని షిప్లు వెళ్ళిపోకూడదు, ఆ షిప్ క్లాసిఫికేషన్ ఉంటుంది మళ్ళీ. అంటే ఇది ఐస్ బర్గ్ని విరగొట్టి ఐస్ క్లాస్ అంటారు. సో ఆ షిప్ను అది ఎలాగెళ్తే స్ట్రైట్గా వెళ్ళిపోదు, అది కొంచెం ఇలా పై లెగిచి షిప్ వేడితో ఐస్ నెరగొడుతుంది, లెగిచి షిప్ వేడితో ఐస్ నెరగొడుతుంది. కాదు అంటే టగ్ బోట్లు ఉంటాయి, షిప్పుల్ని పోర్ట్ లోపల తీసుకొచ్చే టగ్ బోట్స్. ఆ టగ్ బోట్ లాంటివి ఐస్ బ్రేకర్స్ అంటారు. అవి ముందు వెళ్తాయి, ఐస్ ఎరగొట్టుకొని వెళ్తాయి. అవి ఆ వెనకాల ఆ ఎరగొట్టుకెళ్ళినప్పుడు ఐస్ ముక్కలు అవుతాయి కదా, అవి మళ్ళీ కలిసిపోతుంటాయి, విరిగిపోయి దూరం వెళ్తాయి కదా పాతలాగా, మళ్ళీ కలిసిపోతుంటాయి. అది మళ్ళీ కలిసే లోపల షిప్ వెళ్ళిపోతుంది దాంట్లోంచి. సో ఉంటాయి, బట్ ఏంటంటే అన్ని షిప్పులు వెళ్ళలేవు. బట్ సముద్రం మీద ఫామ్ అయిన ఐస్ మాత్రం ఐస్ బర్గ్స్ కాబట్టి అవి చల్లదనంతో అది అప్పుడు ఫార్మ్ అయ్యారు. అది పెద్ద డెప్త్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు టైటానిక్ లాంటి ఐస్ బర్గ్ సంగతి చెప్తే చాలా పెద్దది అనమాట కిందన. పాడ్కాస్ట్ లో ఇక్కడ వరకు వచ్చినారంటే మీకు ఇది చాలా నచ్చుతుంది, కానీ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇందాక వెరీ రీసెంట్గా నేను న్యూస్లో చూసిన అండి, అంటే ఒక షిప్ అంట అక్కడ పక్కన ఇరాక్ నుంచి జపాన్కి వెళ్తుంది త్రూ శ్రీలంక. శ్రీలంక వెళ్ళే టైంలో ఒక ఆఫీసర్ అప్పటి వరకు ఉన్నాడు, సడన్ గా మిస్ అయిపోయిందట శ్రీలంక దాటిన తర్వాత. అంటే నీళ్ళ మధ్యలో ఎవరు పైరేట్స్ రాలేరు, షిప్ లోనే ఉన్నాడు అని అనుకునే అతను మిస్ అయిపోయిండు. సర్చ్ ఆపరేషన్ చేసినా ఏం దొరకలేదు. ఏమైపోతారండి, ఎట్లా మిస్ అయిపోతారు షిప్ లో? సో సాడ్ అతని గురించి. సముద్రంలో ఉండవంటే మీరు మీ ఇల్లు సముద్రం ఒడ్డును కట్టుకుంటే మీ పరిస్థితి ఏంటో అలాగే ఉన్నట్టే. నీరు మీకు ఒక 5 మీటర్లు 3 మీటర్ దూరంలో మీకు నీరు ఉంది, షిప్ కదులుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. షిప్ లో ప్రతి ఒక్కడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఇండికేషన్ ఉండదు. దురదృష్టం శాతం ఆ రోజు కూడా రావాలని కోరుకుంటున్నాను నేను. ప్రతి ఒక్కరి చేతికి మనకి ఈ విధంగా వాచ్ ఎలాగుందో అలాగే ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఇండికేషన్ ఉండి వాడు వాటర్లో పడిపోతే ఇమీడియట్ గా అలారం వచ్చే సిస్టమ్ లాంటిది ఏదో రావాలని కోరుకుంటున్నాను నేను. అదర్వైజ్ అలాంటిది ఈ రోజుకి లేదు. సో షిప్ లో ఏమవుతుందంటే ఒక ఆఫీసర్ వాచ్ తెల్లవారు 4 నుంచి 8 గంటల వరకు వాచ్ అనుకోండి. సెకండ్ ఆఫీసర్ ఆ టైం చీఫ్ ఆఫీసర్ వాచ్, అది చీఫ్ ఆఫీసర్ 4 గంటలకి బ్రిడ్జ్ మీదకి రావాలి. అంటే వాచ్ తన పైన చూడడానికి రావాలి, తన డ్యూటీ.
రావాలంటే సెకండ్ ఆఫీసర్ ఏం చేస్తాడు, 3:45కి తనే ఫోన్ చేస్తాడు, చీఫ్ క్వార్టర్ అంటాడు. క్వార్టర్ అంటే ఏంటి, పావుగంట టైం ఉంది నీకు రావడానికి, పావుగంట. చీఫ్ క్వార్టర్ అంటాడు, జనరల్ స్టైల్ అది. ఓకే మేట్ థ్యాంక్స్, ఫోన్ పెట్టు, అయిపోయింది. వాడు పావుగంటలో పైకి రావాలి. వాడు పైకి వస్తాడు, 5 నిమిషాలు అటు ఇటు రాగానే ఇద్దరు హ్యాండింగ్ ఓవర్ చేసుకుంటారు, అయిపోయింది. సెకండ్ మేట్ కిందకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి పరిస్థితి, చీఫ్ ఆఫీసర్ బ్రిడ్జ్ మీదకి వచ్చాడు, అంతా నార్మల్ జరిగిపోతుంది. సెకండ్ ఆఫీసర్ ఏం చేస్తాడు, రాత్రి 12 నుంచి 4 వరకు పనిచేస్తాడు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు మళ్ళీ వస్తాడు, మధ్యాహ్నం 12 గంటలకు వస్తాడు, 8 గంటల గ్యాప్ ఉంది దానికి. సో అతనికి బ్రేక్ఫాస్ట్ ఉండదు, లంచ్ ఒకటి ఉంటుంది అంతే. సో ఫుల్ ఆకలి, రాత్రి 12 నుంచి 4 పని చేశాడు. అతను ఏం చేస్తాడు, మెస్ రూమ్లోకి వెళ్తాడు. సెకండ్ ఆఫీసర్ గురించి సాధారణంగా ఫుడ్ పెడతాం, బ్రిడ్జ్ మీద ఉంటుంది. అది కాకుండా కింద టీవీ రూమ్లోనే, మెస్ రూమ్లోనే వాడి కోసం ఒక శాండ్విచ్ లాంటి చేసి కుక్ పెడతాడు. ఎవ్రీడే డ్యూటీ అది, 12 to 4 వాచ్ గురించి డ్యూటీ అని చెప్పి బోర్డు పెట్టేసి పెడతారు, ప్రతిరోజు పెడతారు. ఇది కాకుండా ఒకటే ఫుడ్ పాప రోజు కుక్ ఉండదు దేనికని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ టైం పాస్ వేడి తినని చెప్పి కొన్నిసార్లు వాడు నూడిల్స్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ మ్యాగీ పెడతాం, జ్యూసెస్ ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత రోజు కరెక్ట్గా 4 గంటలు దిగి, ఎగ్జాంపుల్ 4:15కి పడుకుని పోతాం లేదు కదా, వాడు 5 వరకు లేచి ఉండొచ్చు, లేదా 4 గంటలకి సో ఎవరికి తెలియదు. సెకండ్ మేట్ 4 గంటలకి కిందకి వెళ్ళిన తర్వాత మెస్ రూమ్లోకి వెళ్ళాడా, లేకపోతే గ్యాలీలోకి వెళ్ళి వండుకున్నాడా, లేకపోతే డైరెక్ట్ తన రూమ్కి వెళ్ళిపోయాడా, లేకపోతే కొందరు ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, 1 గంట జిమ్కి వెళ్తారు. ఎవరికి యాక్చువల్ తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది సెకండ్ మేట్ గురించి, లేకపోతే అంత అయిపోతారు, స్మోక్ చేయాలి, పడుకునే ముందు స్మోక్ చేయాలి. షిప్లో ఎక్కడ స్మోక్ చేసి అలారం వస్తుంది, వాడు ఏం చేస్తాడు, డోర్ తీసుకుని బయటకు వెళ్ళి, ఏమో మన తెలియక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అనుకోండి, కళ్ళు తిరిగాను రేలింగ్ మీద ఉన్నాడు, నీళ్ళలో పడిపోతారు. అంటే అబ్బాయికి అలా జరిగింది దాంట్లో ఒక ఎగ్జాంపుల్. ఇది కాకుండా ఇద్దరు ఉన్నారు, కొందరు ఏం చేస్తారు, ఫోన్ మీరు కోస్ట్ నుంచి వెళ్తుంది, మీరు శ్రీలంక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కోస్ట్ నుంచి వెళ్తుంది ఏమవుతుంది, శ్రీలంక తనకి నెట్వర్క్ ఏదో ఫోన్కి వస్తుంది మనకి. మనం ఏం చేస్తాం, ఇంటర్నేషనల్ రోమింగ్ కార్డు కొనుక్కుంటాం, ఫోన్ పట్టుకొని క్యాబిన్లో వస్తుందా సిగ్నల్, రాదు. ఫోన్ పట్టుకొని తను ఏం చేస్తాడు, ప్రతి అంతస్తులో తలుపు ఉంటుంది బయటికి రానికి, అది తీసుకుంటాడు, తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చి అది ఓపెన్ చేస్తాడు, సైడ్కి వెళ్ళి ఆ డోర్ లాక్ చేస్తాడు, ఆ చివరికి వచ్చి ఫోన్లో మాట్లాడతాడు, మాట్లాడి రేలింగ్ దగ్గర ఏం జరిగింది. సెకండ్ రీజన్. థర్డ్ రీజన్, కొట్టుకొని నీళ్ళలో తోసే చాలా 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 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫైటింగ్ మీరు అనేది. ఎస్, ఎవరికైనా గొడవలు జరగచ్చు, ప్రపంచంలో గొడవలు జరగనే లేదు, ఎవరి మధ్యన గొడవలు జరగచ్చు. వాడు తప్పులు చేశాడు అనుకోండి, చంపేసే పరిస్థితి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి. పొడి చేసి రక్తం క్లీన్ చేసిన ఇన్సిడెంట్లు ఉన్నాయి నాకు తెలిసినవి. బ్రిడ్జ్ అంతా రక్తం అయితే దాన్ని క్లీన్ చేసి బాడీ బయటికి పారేసి అలాంటి ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. అట్ ది ఎండ్ ఎవ్రీబడి, ప్రతి ఒళ్ళు హ్యూమన్ బీయింగ్. ఎక్కడ మనకి కోపాలు వస్తాయో, ఎక్కడ ఎదురు మనిషితో మనకి మనస్పర్ధలు వస్తాయో తెలియదు. అది సార్ట్అవుట్ చేసుకున్నా ఓకే, ఎదురోడు వినే మూడ్లో లేడు అనుకోండి, ఒంటరిగా వెళ్తాడు, ఒంటరిగా పడుకుంటాడు, మళ్ళీ నెక్స్ట్ వస్తాడు, వాళ్ళకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎవరు లేడు, ఎవరు లేరు. ఇప్పుడు ఇంటర్నేషనల్ అదే ఐఎంఓ రూల్స్ ప్రకారం ఒక అప్సెట్గా కనబడితే వాడిని ఎలా కౌన్సిలింగ్ చేయాలి, వాడు ఒంటరిగా వెళ్ళి తిని వెళ్ళిపోతున్నాడా, అలాంటి వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ రూల్స్ పెరుగుతున్నాయి షిప్లో ఇప్పుడు, ఇంతకుముందు అంత ఎక్కువ ఉండే కావు. సో అందుకని మీకు చాలా మంది తప్పులు కూడా చేస్తారు, డ్రగ్స్ లాంటివి కానీ, లేకపోతే అమ్ముడుపోవడం కానీ కూడా చేస్తారు. మీరు ఒంటరిగా ఉన్నాడు, వాడు ఎవడో వస్తాడు, మీ పోర్ట్లో ఉన్నారు, మీ కార్గో దింపుతున్నారు, పోర్ట్లో ఎవడో వచ్చి మీతో మాట్లాడతాడు, ఫ్రెండ్ అయ్యాడు, హాయ్ ఏ కంట్రీ అని అడుగుతాడు, మనం చెప్తాం ఇండియా నుంచి. ఓకే ఇండియా గుడ్ కంట్రీయా అని మాత్రం మాట మొదలు పెడతాడు, మనం హ్యాపీ ఫీల్ అవుతాం. టుడే ఈవినింగ్ వాంటెడ్ టు కమ్ డిన్నర్ అని అడుగుతాడు, మనం పొంగిపోతాం, అరే మనం ఉండదు ఇంగ్లాండ్లో, మనం ఇది ఈ కంట్రీలో ఉంటే మనకి డిన్నర్ పిలిచాడు రా మంచోడు, వెళ్తాం, వాడి మంచిగా తప్పని చేయించుకోవచ్చు, నీకు చిన్న ప్యాకెట్ ఇస్తాను, ఎక్స్పోర్ట్ నువ్వు సింగపూర్ వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్కి ఇచ్చేవా అంటాడు. సో తప్పులు జరుగుతాయి, నేను ఏది చేశారంటలేదు, ప్యాకెట్ తీసుకెళ్తా వాడు క్యాబిన్లో పెట్టుకుంటాడు, కానీ అటు చెప్తాడు ఎవరికి చెప్పకూడదు, నువ్వు ఇస్తే నీకు వాడు $500 ఇస్తాడు, ఇదేంటి నేను చూడొచ్చా అని అడుగుతాడు. కొంచెం తెలివైనాడు అనుకోండి, నేను చూడొచ్చా అని అడుగుతాడు. వీడు నార్మల్ ప్యాకెట్ అనుకోండి, చూడు నువ్వు ఓపెన్ చేసి చూడు, లేదనుకోండి నో అది పర్సనల్. సో వీడు పెట్టుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ చేరి వాడికి ఇచ్చిన వరకు వీడు దాడు గుండు కొట్టుకుంటూనే ఉంటుంది.
వీడు ఎవరితో మాట్లాడాలి, క్యాబిన్కి వెళ్తాడు, చూసుకుంటుంటాడు. పెద్ద పెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్, ఎప్పుడైతే షిప్స్ ద్వారా జరిగిన స్మగ్లింగ్ ప్రపంచంలో ఎక్కడ జరగవు. రియాలిటీలో కూడా జరుగుతుంటాయండి స్మగ్లింగ్? ఎందుకు జరగవు? ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దీని ప్రకారం ఎవరైనా ఏ వస్తువుని ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని సిస్టమ్ పెట్టేశారండి. సో ఇండియాలో ఇప్పుడు మీరు ఏ బ్రాండ్ కావాలి మీకు దొరుకుతుంది. మీకు పానాసోనిక్ కావాలా, బాష్ కావాలా, లేకపోతే మీకు ఐఫోన్ కావాలా, ఏదైనా మీకు ఇండియాలో దొరికేస్తుంది. ఒక 30 years క్రితం ఏముండేదా? నో. సోనీది ఒకటి కావాలంటే చాలా హంగామా, వెరీ ఎక్స్పెన్సివ్, ఇండియాలో దొరికేవి కావు. సో కొంచెం డబ్బులు కట్ట ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అక్కడి నుంచి తెప్పించుకొని కస్టమ్ డ్యూటీ పే చేసుకొని, నేను ఐ ఆల్సో బాడ్ ఒకసారి సోనీది 3CD చేంజర్ గొప్పగా కొన్ని తెచ్చుకొని. సో ఇవి ఇండియాలో దొరకవు. సో స్మగ్లింగ్ కూడా ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్విప్మెంట్ కొన్ని ఇచ్చేసి ఆన్ బోర్డ్. ఒక షిప్ కూడా దొరికింది విశాఖపట్నంలోనే, కార్గో ట్యాంకులు కాకుండా, కార్గో ట్యాంకులు కాదు, కార్గో హ్యాచెస్ అంటారు, బల్క్ కార్గో అనమాట. అది కాకుండా అటు ఇటు వాటర్ స్టోర్ చేసే ట్యాంకులు ఉంటాయి, నీళ్లు. ఎందుకంటే షిప్ లోపల కార్గో ఉన్నప్పుడు స్టేబుల్గా వాటర్లో కొంచెం ఇలా ములిగి స్టేబుల్గా వెళ్తుందండి. అంటే బాగా ములుగున్న ఒక ఎంత లెవెల్ వరకు వాటర్లో ఉండాలో అంతవరకు ఉన్న వెళ్ళే షిప్ స్టేబుల్గా ఉంటుంది. షిప్లో కార్గో లేదు, లేకపోతే ఏమవుతుంది, తేలిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, చాలా లైట్గా ఉంటుంది. అప్పుడు గాలి అటు ఇటు వస్తే ఏమవుతుంది, షిప్ విపరీతంగా కదిలిపోతుంది. సో వారేం అప్పుడు ఆలోచించారు, అటు ఇటు ఇంత కదిలిపోతుంది కదా, కదలకుండా ఏం చేయాలి, కొంత ఏదైనా వేస్తే బాగుంటుంది, స్టేబుల్గా ఉంటుంది అని చెప్పి వాటర్ని స్టోర్ చేస్తారు షిప్పులో అటు ఇటు. దాన్ని బలాస్ట్ వాటర్ ట్యాంకులు అంటారు. అటు ఇటు ట్యాంకులు ఉంటాయి, యూ ట్యాంక్స్ అంటది అనమాట. దెన్ జే ట్యాంక్స్ అంటారు. బేసికల్ మొత్తం యూ అంతా ట్యాంక్స్ ఉంటాయి. దానివల్ల డబుల్ ప్రొటెక్షన్, షిప్ని గుద్దినా సరే షిప్ ఇదే కన్నపడుతుంది తప్ప మెయిన్ ట్యాంక్ కన్నపడుతుంది, అదొక అడ్వాంటేజ్. దీని షిప్ స్టెబిలిటీకి పనికిరాని వాటర్ ఉంటాయి. సో ఒక షిప్లో అయితే ఆ పెద్దవాళ్ళందరూ క్యాప్టెన్తో సహా అందరు ఇన్వాల్వ్ అయిపోయి ఈ బలాస్ట్ ట్యాంకులకి నీరేది మనం అని చెప్పి విపరీతంగా జేవిసి ఆ టైంలో VCDC వీడియో క్యాసెట్ ప్లేయర్స్, వీడియో క్యాసెట్ రికార్డర్స్, VCDs, VCRs ఉంటాయి చూడండి, అవన్నీ తెచ్చి దాంట్లో లోపల పెట్టేసి పట్టుకొచ్చేస్తే షిప్ దొరికిపోతే మొత్తం అందరిని అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకు. పుష్ప మూవీలో మిల్క్ ట్యాంకర్ లో పెట్టినట్టు ఏది చందను, క్యాప్టెన్స్ మీరు చాలా ప్లేసెస్, కంట్రీస్ తిరుగుతూ ఉంటారు కదా. నేను ఒక చోట విన్నది ఏంటంటే ప్రతి కంట్రీలో, ప్రతి ఐలాండ్ లో కెప్టెన్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటది అన్నట్టు విన్నా. ప్రతి ఐలాండ్ లో గర్ల్ ఫ్రెండ్, I really wish. No, nothing like that. ఉంటదండి బయట ఉంటది, nothing like that. యాక్చువల్ చెప్పాలంటే అగైన్ కొంచెం విల్ గో లిటిల్ బ్యాక్, వెనక్కి వెళ్ళాలి. ఒక టైంలో పరిస్థితి ఎలా ఉండేది అంటే క్యాప్టెన్ వాజ్ ద కింగ్. అందుకే క్యాప్టెన్ అతన్ని మనం క్యాప్టెన్ అంటాం కానీ నార్మల్ టర్మ్స్ లో. అదర్వైజ్ షిప్ లోన తన పోస్ట్ ఈజ్ నాట్ క్యాప్టెన్, క్యాప్టెన్ ఇస్ ద ర్యాంక్, సారీ ద ర్యాంక్ ఈజ్ మాస్టర్. సో ఈజ్ ద మాస్టర్. సో మిగిలిన వాళ్ళు స్లేవ్స్ అని చెప్పి పూర్వకాలంలో అతను ఒక్కడికి ఫుల్ నాలెడ్జ్ ఉంటే సముద్రంలో తీసుకెళ్ళాలంటే ఎందుకు పనికిరాదు లాంటి వాళ్ళు 20 మంది షిప్ ఎక్కించేసి దిర్ ఆల్ యాక్ట్ లైక్ స్లేవ్స్ అండ్ హీ ఈస్ ద మాస్టర్. సో యూస్ టు టెల్ దమ్, మీరు ఓవర్ని ఇలా చేయండి, అవి చేయండి అని చెప్పి 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చి, మనం ఈ కార్గోని ఇక్కడ బయలుదేరి పట్టుకెళ్ళి అక్కడికి ఇచ్చేసి మొత్తం 40 రోజులు పడుతుంది. 20 రోజులు వెళ్ళడానికి, అక్కడ 10 రోజులు ఇవ్వడానికి, మీకు మళ్ళీ 20 రోజులు రావడానికి 50 రోజులు పడుతుంది. వస్తారు ఎవడైనా, మీ తిరిగి వచ్చినా మీకు ఎంత డబ్బు ఇస్తాను నేను. 10 మంది రెడీ వస్తారు. సో మాస్టర్ ఇస్ టూ హై అబౌవ్ ఎనీబడి. సో అప్పుడు ఉండే నేమ్ ఈజ్ మాస్టర్. సో అప్పుడు ఈజ్ అ కింగ్. సో ఏ పోర్ట్కి వెళ్ళి ఏం చేసిందో అతను దగ్గర ఉన్న డబ్బు కానీ, అతను కొన్న విలువ కానీ, రోజులు అవన్నీ వేరు. సో అతను తప్పు చేసినా అందరు ప్రాణాలు పోతాయి, అతను కరెక్ట్ చేసి అన్ని బాగుంటే అందరు తిరిగి వస్తారు. ఇప్పుడు అలా లేదు. నౌ ప్రతి ఒక్కడు క్వాలిఫైడ్ వాళ్ళు. ఈవెన్ ద ఫస్ట్ టైం షిప్ ఎక్కిన వాడు కూడా షిప్ ఎక్కే ముందే అతను కోర్సెస్ చేయాలి, సేఫ్టీ కోర్సెస్ చేయాలి, ఫైర్ ఫైటింగ్ కోర్సెస్ చేయాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ కోర్సెస్ చేయాలి. మీరు ఎలాగ సోషల్గా మీ బాధ్యతలు ఏంటి, ఈ కోర్సెస్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మీరు అంటే అతి చిన్న ర్యాంక్ ఉన్న సంగతి చెప్పి ఇవన్నీ చేస్తే తప్ప షిప్ ఎక్కలేము. తర్వాత క్యాప్టెన్ అవ్వాలంటే అన్ని స్టేజెస్ దాటాలి, మీరు ఎగ్జామ్స్ రాయాలి ప్రతి స్టేజ్లో. ఇవన్నీ క్యాప్టెన్ అవుతున్నారు. సో మీరు క్యాప్టెన్ ఈజ్ నాట్ స్పెషల్ ఇవాళ రేపు క్యాప్టెన్ చెప్పాలి అంటే. సో సమ్ టైమ్స్ క్యాప్టెన్ కన్నా చీఫ్ ఆఫీసర్ శాలరీస్ ఎక్కువ ఉన్నాయి ఇవాళ రేపు. కొన్ని సిచ్యువేషన్స్లో క్యాప్టెన్ కన్నా చీఫ్ ఇంజనీర్ శాలరీస్ ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు. ఎందుకంటే సీనియారిటీ డిమాండ్ బట్టి క్యాప్టెన్ ఒక $10,000 ఇచ్చారు అనుకోండి, చీఫ్ ఇంజనీర్ ఈజ్ ఆల్సో $10,000 జనరల్గా శాలరీస్, టాప్ 2 సేమ్ ఉంటుంది ఒకటి. కానీ ఈ షిప్లో చీఫ్ ఇంజనీర్ అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి,
అవతల పక్క చీఫ్ ఇంజనీర్ అన్నాడు నేను రాను అంటాడు. బాబు నీకు $12,000 ఇస్తాను రా బాబు, క్యాప్టెన్ కన్నా ఎక్కువ ఇస్తున్నా రా అంటారు. ఎగ్జాంపుల్. సో చాలా షిప్స్లో క్యాప్టెన్ కన్నా చీఫ్ ఇంజనీర్ కమ్స్ విత్ హైయర్ శాలరీ. మీకు ఒక వాయేజ్కి ఇస్తారా డబ్బులు, లేకపోతే మంత్లీ అని ఇస్తారా? మంత్లీ. ఓకే. సో ఇప్పుడు అది లేదు. ఎన్ని చెప్పిన దాని ప్రకారం వెన్ ఒక ఊర్లు దాటి ఊర్లు తిరిగినప్పుడు ఏ స్టోరీలు ఉంటాయి. ఇది కాదు నేను అంటలేదు, బట్ జరుగుతున్నాయని కూడా నేను అన్ను. సమ్ ప్లేసెస్ పీపుల్ మనం వెళ్ళినప్పుడు విపరీతంగా ఎదురువాడు విలువిచ్చాడు అనుకోండి, అండ్ ఈ స్టార్ట్ థింకింగ్ మీరే పెద్ద మహారాజు అనుకుంటారు, మీరు డబ్బులు ఇసిరేసి కొన్ని తప్పులు చేయొచ్చు కూడా దానికి కానీ ఉంటాయి. సమ్ ప్లేస్ ఒక టైంలోనో క్యాప్టెనే కాదు, ఎవ్రీబడి విల్ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్స్ ఇన్ ఎవ్రీ పోర్ట్ అంటారు. ఈ షిప్స్ గురించి, సముద్రాల గురించి ఎప్పుడు మాట్లాడినండి, మనకు బర్ముడా ట్రయాంగిల్ అని ఒకటి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్, అది డేంజరస్ ప్లేస్ అని అంటారు. అంటే ప్లేన్స్ గురించి కూడా మాట్లాడతారు, కానీ స్పెసిఫిక్గా షిప్స్ గురించి, అక్కడ నుంచి వెళ్ళిన షిప్స్ అన్నీ కూడా అవి ఇంకా గల్లంత అయిపోతాయి, మిస్ అయిపోతుంది, ఏదో సముద్రం బెడ్ లాగేసుకొని క్రష్ చేస్తుంది అని చాలా స్టోరీస్ ఉన్నాయి బర్ముడా ట్రయాంగిల్ గురించి. మీరేమంటారండి షిప్స్ యాజ్ అ క్యాప్టెన్? బర్ముడా ట్రయాంగిల్ అన్నది ఒక ఏరియా, ఒక 3 పాయింట్లు కలిపిన ఒక ఏరియాని ట్రయాంగిల్, త్రికోణం ఉంటుంది. ఆ ఏరియాని బర్ముడా ట్రయాంగిల్ అంటారు. అది బర్ముడా ఒక కంట్రీ ఉంది, మీకు తెలుసు, క్రికెట్ ఆడుతుంటారు కంట్రీ. సో బర్ముడా, పోర్తరికో అండ్ ఫ్లోరిడా, ఈ 3 పాయింట్లు కలిపిన ఏరియాని బర్ముడా ట్రయాంగిల్ అనే ఏరియా అంటారు. యాక్చువల్గా మొత్తంగా మనం చూసుకుంటే కనుక బర్ముడా ట్రయాంగిల్లో మిస్ అయ్యే షిప్పులు ఎక్కువ కాదు, విపరీతమైన షిప్పులు తిరుగుతుంటాయి, విపరీతమైన ఎయిర్ క్రాఫ్ట్లు తిరుగుతుంటాయి. అక్కడ అతి ఎక్కువగా షిప్స్ క్రాస్ ఏరియా ములుగుతుంటాయి, జరుగుతుంది. దానికి కారణాలు ఒక నిమిషం చెప్తాను. బట్ ప్రపంచంలో అది జరగగానే న్యూస్ బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే మన సైడ్ చిన్న విషయం న్యూస్ రాదు, కానీ హ్యూమన్ వాల్యూ అనేది అటు సైడ్ చాలా ఎక్కువ. సో యుఎస్ సైడ్ అటుపక్క ఒక మనిషి విలువ, ప్రాణ విలువ అన్నది చాలా ఎక్కువ. చిన్న జరగగానే విపరీతంగా దాని న్యూస్ వచ్చేస్తుంది, ఒక షిప్ పోయింది, ఒక 4 చనిపోయారు అని చెప్పి. మన దాంట్లో అంత ఎక్కువ కాదు. దానివల్ల ఏంటంటే అక్కడ జరిగితే చాలా హంగామా జరిగిపోతుంది అనమాట. సో అక్కడ దానికి చాలా కారణాలు ఉన్నాయి. క్రాస్ వేవ్స్ ఉంటాయి, పెద్ద అలలు వస్తాయి, భయంకరమైన అలలు వస్తాయి. అది ఒక ముఖ్య కారణం. అది కాకుండా ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటి అంటే అక్కడ మీథేన్ గ్యాస్ అన్నది కూడా కింద నుంచి వస్తుంది అని చెప్పి కొన్ని ఏరియాలో. షిప్లు ఏమవుతాయి, మీథేన్ గ్యాస్ వచ్చినప్పుడు మన షిప్ మామూలుగా అయితే షిప్లు ఏమవుతాయంటే కిందన వాటర్ కూడా ఒక టైప్ ఆఫ్ షిప్ పైకి తోసే ఒక గుణం ఉంటుంది, దానివల్ల షిప్ గాలి పైకి లేపు ఉంటుంది. అదే మీరు కింద నుంచి బుడగలు వస్తున్నాయి అనుకోండి, బుడగలు లాంటివి, ఏమవుతుంది, ఆ షిప్ ని పైకి తోసేంత కెపాసిటీ వాటర్ ఉండదు, అంత స్ట్రాంగ్ ఉండదు ఆ వాటర్. సో దానివల్ల కూడా షిప్పులు ములుగుతున్నాయని చెప్పి ఒక పెద్ద రీసెర్చ్ ద్వారా కూడా తెలిసింది. అది మొత్తం పెద్ద, మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్లో చెక్ చేస్తే బర్ముడా ట్రయాంగిల్ గురించి 1000 కథనాలు ఉంటాయి. అందులో అతి ఎక్కువగా ఇదే కారణం అని చెప్పి ఒకదైతే ఒక ఆయన బోట్ కూడా ముంచి చూపించాడు. ఎలాగంటే కింద నుంచి బబుల్స్ ఒక 10-20 ట్యూబులు పెట్టి గ్యాస్ సైడ్ నుంచి యాక్చువల్ ఆయన యూస్ చేసిన ఎయిర్ యూస్ చేసి బబుల్స్లో పెట్టాడు. ఇప్పుడు ఏమవుతుంది, షిప్ నార్మల్ కండిషన్ ఇంత హైట్లో ఉండే ఇది కాస్త ఆ కింద నుంచి మరి నీరు లేదని పైకి పుష్ చేయడానికి గాలి వస్తుంది, గాలి నీరు కలిపి బుడగలు నెమ్మదిగా అది ములిగి లోపలికి వెళ్ళిపోతుంది. సో అది ఒక కారణం. బట్ బర్ముడా ట్రయాంగిల్లో మ్యాగ్నెట్లు ఉన్నాయని, షిప్లు వెళ్ళి మాయపోతున్నాయని చెప్పడానికి కారణాలు ఏంటంటే ఒక ఫ్లీట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ యుఎస్ నేవీ వాళ్ళవి రోజు, అంటే వాళ్ళు ఒక పర్టికులర్ ఒక రూట్లో వెళ్ళి తిరిగి వస్తుండేవారు. ఆ టైంలో జీపీఎస్లు ఇవన్నీ లేనప్పుడు ఏంటి, వాళ్ళు టేక్ ఆఫ్ చేసి ముందుకెళ్ళిన తర్వాత 20 minutes తర్వాత మీ ఎడం పక్క ఒక దీవి కనబడుతుంది, ఒక ఐలాండ్ కనబడుతుంది. అది కనబడిన తర్వాత మీరు ఎడం పక్క తిప్పేయాలి. తిప్పిన తర్వాత ఒక 5 నిమిషాలు ముందుకు వెళ్ళాలి, అప్పుడు మీకు ఇంకో ఐలాండ్ కనబడుతుంది. దాన్ని మీరు ఎడం పక్క 30 degrees ఉంచుకొని తిరిగి వస్తే తిరిగి మీ గమ్యం చేరిపోతారని చెప్పి వాళ్ళకి ఆ టైంలో బండ గుర్తుల్లో తిరిగేవారు. అప్పుడు ఆ రోజు జరిగింది కూడా ఇదే, ఈ బండ గుర్తుతోనే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే లీడర్ ఇది U-19 ఇది అంటారు గ్రూప్ని, పైకి వెళ్ళిన తర్వాత ఒక ఐలాండ్ చూడాలి, వాళ్ళు ఆ ఐలాండ్ మిస్ అయిపోయారు. సో ఎడం పక్క ఏ ఐలాండ్ అయితే కనబడాలో అది ఎడం పక్క కనబడలేదు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక ఐలాండ్ ఎదురుగా కనబడింది. వీళ్ళేమనుకున్నా ఎడం పక్కన కనబడిన ఐలాండ్ కాస్త ఎదురు కనబడింది. అంటే అర్థం ఏంటి, మేము ఎలా వెళ్ళట్లేదు, మేము ఎలా తిరిగిపోయాం, ఎప్పుడు తిరిగిపోయాం మాకు తెలీదు. సో మా దగ్గర మ్యాగ్నెటిక్ కంపాస్ ఉంటుంది, మనకి దిక్సూచి అంటారు కదా, అది ఉంటుంది, అది తిరిగిపోయింది. సో కింద మ్యాగ్నెటిక్ ఫోర్స్లు ఉన్నాయి, దానివల్ల మ్యాగ్నెటిక్ కంపాస్లు పాడైపోయి ఆయన మిగిలిన వాళ్ళని అడిగాడు రేడియోలో, అరే మీ మ్యాగ్నెటిక్ కంపాస్ ఎంత చూపిస్తుందని.
ఎగ్జాంపుల్ మాది 090 చూపిస్తుంది, నాది అదే చూపిస్తుంది, నాది అదే అందరూ కరెక్టే చూపిస్తున్నాయి. వీళ్ళేమనుకున్నారు, ఈ మ్యాగ్నెటిక్ పవర్ కింద వల్ల అందరు మ్యాగ్నెటిక్ కంపస్లు తప్పు అయిపోయి తిరిగిపోయి అనుకున్నారు. సో వీళ్ళేం చేశారు, ఆ ఐలాండ్ని చూసుకుంటుండి 90 degrees ఇంకో పక్క వెళ్ళిపోయి అలా సముద్రంలోకి వెళ్ళడం మొదలు పెట్టారు వాళ్ళు. చాలా డిస్టెన్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అసలు ఏమీ కనబడట్లేదు. సో వాళ్ళ ఆయిల్ అయిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ లిమిటెడ్ ఆయిల్ ఉంటుంది కదండి. ఒకసారి 1 గంటకి తిరిగే ఆయిల్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్కి 3 గంటల ఆయిల్ ఉంటుంది ఎగ్జాంపుల్, అంతే తప్ప ఒక 10 గంటలు తిరగలేరు కదా. సో వాళ్ళు డిస్కస్ చేసుకుంది, రేడియోలో వాళ్ళు డిస్కషన్ అన్నీ అయ్యి పోర్ట్ నుంచి వాళ్ళు కాల్ చేశారు వాళ్ళకి, నువ్వు ఎటున్నావు, నువ్వు రా ఇటు తిరగండి. ఇటు తిరగడం వాళ్ళు మ్యాగ్నెటిక్ కంపాసే తప్పు అని లెక్కేసుకుంటారు మైండ్లో, నా మ్యాగ్నెటిక్ కంపాస్ తప్పు. సో నేను ఇందులో 090 చూపిస్తే అది 045, సో 45 డిగ్రీలు యాడ్ చేసుకుందాం అని అనుకొని ఎగ్జాంపుల్ అలా ఎక్కడికో వెళ్ళిపోయారు. అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ అతనితో పాటు వెనకాల వచ్చిన 5-6 ఎయిర్ క్రాఫ్ట్లు కూడా నీళ్ళలో మునిగిపోయి. ఎయిర్ క్రాఫ్ట్ అంటున్నారా, లేదా షిప్ అంటున్నారా? ఎయిర్ క్రాఫ్ట్ ఇది. ఎయిర్ క్రాఫ్ట్ గాలి వెళ్ళింది, అందుకే చెప్పాను గాలి వెళ్ళిన ఎయిర్ క్రాఫ్ట్ కింద ఐలాండ్ చూసుకొని అక్కడ తిరబాలు బండ గుర్తుంది తిరిగి రావాలి. అన్ని పోయిన తర్వాత ఏంటంటే అక్కడ పెద్ద మ్యాగ్నెటిక్ ఎనామలీస్ ఉన్నాయి. చిన్న మ్యాగ్నెటిక్ ఎనామలీస్ కొన్ని ప్రపంచంలో కొన్ని ప్లేసులు ఉంటాయి. మీకు మ్యాగ్నెటిక్ ఎనామలీ ఏంటంటే మనకి 090 అంటే ప్రాపర్ నార్త్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ నార్త్ వేరు, ఈ టెక్నికల్ గా ఎక్కువ వెళ్ళదు మనం. సో మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది మీకు చూపిస్తుంటుంది. ఈ ఏరియాకి వెళ్ళినప్పుడు కొంచెం మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటుంది, దానివల్ల ఒక 2 degrees తేడా ఉంటుంది. 2 degrees 3 degrees 5 degrees వరకు ఉండొచ్చు, బట్ ఎంత పెద్ద వేరియేషన్ రావు. అది పెద్ద తప్పు జరిగి న్యూస్ ఏంటంటే ఎక్కడి నుంచి ఎవరు చూడలేదు, అందరూ అతను అందరూ చెప్పే 45 degrees తిరిగిపోయింది కంపాస్ అంటే. సో మ్యాగ్నెటిక్ ఎనామలీ, సో మ్యాగ్నెటిక్ శక్తులు ఏమున్నాయి ఎయిర్ క్రాఫ్ట్ ని షిప్ని లాగేయడానికి. ఇదొకటి. ఒక దాని పేరేంటి, మెయిల్ ఉంటుంది కదా, ఉత్తరాలు తీసుకెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, కార్గో క్రాఫ్ట్స్ లాంటివి. అలాంటిది ఒకటి పెద్దది, అది కూడా మిస్ అయిపోయింది అక్కడే. ఇలాంటివి కారణాలన్నీ కలిపి బర్ముడా ట్రయాంగిల్ ని ఒక పెద్ద భయంకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దారు. కానీ బట్ జరిగాయి, యాక్సిడెంట్ జరగలేదని కాదు. చాలా ఇలాగే చూసుకుంటే ఆస్ట్రేలియాలో కూడా బాస్ స్ట్రైట్ ఓ ప్లేస్ ఉంది, BASSSTRAT బాస్ స్ట్రైట్. అక్కడ కూడా విపరీతంగా షిప్పులు మిస్ అయిపోతుంటారు. అది కూడా ఎగ్జాక్ట్లీ ఒక ట్రయాంగిల్ ఓ పాయింట్ నే వాళ్ళు తీసుకున్నారు. అక్కడ కూడా షిప్పులు మిస్ అయిపోతూ ఉంటాయి విపరీతంగా. అలలు క్రాస్ కొన్నిసార్లు ఎలా ఉంటుంది, అల్లు ఇలాగ ఒక అల్లు వస్తుంది, ఇలా ఈ రెండు వెళ్ళి కొన్నిసార్లు మీకు షిప్ ఏమవుతుందో తెలియదు మీకు, పెద్ద అలలు దాంతో పాటు మౌంటైనస్ వేవ్స్ అంటారు. దానికి కూడా కారణాలు కావచ్చు. ఇప్పుడంటే షిప్పులు పెద్ద వస్తున్నాయి, కానీ పూర్వకాలం షిప్పులు అంత పెద్దవి కాదు. ఇప్పుడు యాక్చువల్లీ వెళ్ళిపోతున్నాయి కదండి బర్ముడా ట్రయాంగిల్, చాలా టూరిస్ట్ స్పాట్ అని కూడా విన్నాను. స్పాట్ ఆఫ్ బర్ముడా మీకు మొత్తం కరీబియన్ ఐలాండ్స్ దగ్గర, పోర్తరికో, హైతీ ఈ ఏరియా అంతా బ్యూటిఫుల్ ప్లేసెస్. జమైకా, అది పింక్ బీచెస్, ఇసుక అయితే పింక్ లో ఉంటుంది మీకు కొన్ని ఏరియాస్ లో చూస్తే. బ్యూటిఫుల్ ప్లేస్. ఎస్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ టూరిజం లైన్స్, కరీబియన్ క్రూజెస్ అక్కడ నుంచే వస్తుంది, అంతే కదా. అన్నీ పాడ్కాస్ట్లో ఇక్కడ వరకు వచ్చినారంటే మీకు ఇది చాలా నచ్చుతుంది, కానీ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇట్లాంటిదే అండి ఇంకొక డేంజరస్ పాయింట్, పసిఫిక్ ఓషన్లో అనుకుంటా మన వాళ్ళు వెళ్ళి ఒక కోన్ లాంటిది ఏదో పెట్టిన రెడ్ కలర్గా, పాయింట్ నీమో అని అంటారు దానిపైన కొన్ని మీమ్స్ కూడా వచ్చినాయి. ఏంటంటే ఎవరన్నా అక్కడికి వెళ్ళినారు అనుకోండి, ఏదన్నా మనిషి కానీ షిప్ కానీ అక్కడికి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ వాపస్ రాలేరంట, ల్యాండ్ దగ్గర కూడా రావడానికి ఇంపాసిబుల్ అంట. ఏంటండి అది, ఆ పరిస్థితి ఎట్లా వచ్చింది? అలాంటి అదే కోన్ లాంటిది ప్రపంచ సముద్రంలో కోన్లు పెట్టడాలు అవేం జరగవు. కేప్ నీమో ఇంపార్టెంట్లీ చాలా ప్రాముఖ్యత ఉన్న ప్లేస్ అది, కేప్ నీమో అన్నది. కేప్ నీమో అన్నది ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో 30% మాత్రం ల్యాండ్ ఉందండి, 70% నీరే. కరెక్ట్. సో 70% నీరు కూడా ఒకే పర్టికులర్ ప్యాటర్న్ ఉండదు కదా. మన మ్యాప్ చూసారు మీరు, చూస్తుంటే మధ్య మధ్యలో ఇండియన్ ఓషన్ కింద నుంచి మీరు కింద సౌత్ పోల్ వెళ్ళినంత వరకు చూస్తే ఎంత పెద్ద ఏరియాలో ఏం ఐలాండ్స్ లేవు. ఈ విధంగా చూసుకుంటే కొన్ని ఏరియాస్లో ఏంటంటే ల్యాండ్కి మధ్యలో గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు కేప్ నీమో అనే ప్లేస్ దగ్గరికి కానీ షిప్ వెళ్తే ఆ పాయింట్ నుంచి నియరెస్ట్ ల్యాండ్, అతి క్లోజెస్ట్ భూమి ఎంత దూరం అంటే 2700 నాటికల్ మైల్స్. నాటికల్ మైల్స్ అంటే 4000 కిలోమీటర్లు. అంటే మీరున్న స్థానం నుంచి 4000 కిలోమీటర్ల వరకు దగ్గరలో ల్యాండ్ లేదు. సో మీకు మీ హార్ట్ బీట్ ఎంత అయిపోతుందో ఆలోచించండి. మీకు అర్థమైందా? మోస్ట్ అంత ఫార్ ఎక్కడ లేదు ప్రపంచంలో. సో ఆ స్పాట్ ఎంత ప్రాముఖ్యత అంటే ఇప్పుడు శాటిలైట్స్ ఆర్బిట్ చేస్తుంటాయి, ఒక శాటిలైట్ పాడైపోతుంది, ఆ శాటిలైట్ డెమాలిష్ చేయాలి, శాటిలైట్ దింపేయాలి, లేకపోతే శాటిలైట్ రిటర్న్ వచ్చిన తర్వాత ఎక్కడో సముద్రంలో దాన్ని పడేయాలి, డెబ్రీస్. ఏం చేస్తారు అనుకున్నారు? ఈ కేప్ నీమో అనే పాయింట్లో
ఈ శాటిలైట్ ఉపగ్రహాలు ఉంటాయి కదా, ఆ కేప్ నిమో అన్న పాయింట్లో అది దాన్ని ముంచేస్తారు. ఎందుకు అంటే అక్కడ ల్యాండ్ చేసినప్పుడు ఇంత స్పీడ్కి వెళ్ళి క్రాఫ్ట్స్ కాసి చిన్న మిస్టేక్ అయినా సరే, ఒక 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ దూరం వెళ్ళినా సరే స్టిల్ 3500 కిలోమీటర్లు హ్యూమన్కి దూరంగా ఉన్నారని చెప్పి లెక్క. సో దీన్ని శాటిలైట్ డెబ్రీస్కి అది డంప్ చేసే ప్లేస్గా కూడాను కేప్ నిమో వాడతారు. అంతే తప్ప అది అక్కడ నుంచి తిరిగి రిటర్న్ రారు అని ఏం లేదు. మీరు యాక్చువల్ చూస్తే సర్కమ్ నావిగేట్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ప్రపంచం మొత్తం బోట్లు, సోలో బోట్ మీద తిరిగే వాళ్ళు ఉన్నారు ఇండియన్ నేవీ నుంచి. కొందరు వరల్డ్లో చాలా మంది వెళ్ళారు. లేదంటే సెయిల్ బోట్స్లో చాలా మంది, సెయిల్ బోట్ అంటే మరపడవాళ్ళు, దాంతో వెళ్దాం వాళ్ళు ప్రపంచం మొత్తం తిరిగే వాళ్ళు ఉంటారు. అదొక లైఫ్లో అది పెద్ద అచీవ్మెంట్. అందరికీ ఆ ఛాన్స్ రాదు. వాళ్ళు చూస్తే మేము ప్రపంచం మొత్తం తిరిగేస్తారు వాళ్ళు. సో ఈ స్పాట్కి వెళ్ళకూడదు, ఆ స్పాట్కి వెళ్ళకూడదు అని ఏం లేదు. సో నావిగేబుల్ వాటర్ అంటే అక్కడ మనం వాడిని పట్టుకెళ్ళకూడదు అన్న ఏదైనా సరే ఆంక్షలు ఉంటే తప్ప ఏ షిప్ అయినా ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఈ కేప్ నిమో అన్నది అంతే తప్ప డేంజరస్ పాయింట్ అక్కడ తిరిగి రారు అన్నది ఏం లేదు. అది ఒక సార్ట్ ఆఫ్ మిత్ అండి. అట్లా అయిపోయింది అంతే. మీరు ఇంత దూరాలు ప్రయాణం చేస్తారు కదండి, 4 నెలలు 5 నెలలు, మరి ఆ టైంలో ఫుడ్ ఎట్లా అండి, ఎట్లా తీసుకెళ్తారు? లేకపోతే అయిపోతుంది అక్కడ ఏమైనా ఫుడ్ డెలివరీ సిస్టమ్ ఉంటుందా? ఉంటుందండి. సాధారణంగాను షిప్లో 3 రకాల ఫుడ్ స్టోరింగ్ ఉంటుంది. ఒకటి ఫ్రెష్ ఫుడ్ అండి, అంటే ఆకుకూరలు, అంటే మీకు స్పినాచ్ అంటే మా తోటకూర ఇలాంటివన్నీ ఉంటాయి కదా, పాలక్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఫస్ట్ 5-6 రోజుల వరకు అవి వాడచ్చు మనం. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఒక నెల వరకు ఈజీగా మనం వాడగలిగేవి బంగాళదుంపలు, క్యాబేజ్, క్యారెట్, బీట్రూట్. నెలన్నర వరకు ఏమవదు. అది కోల్డ్ స్టోర్లో కూడా పెట్టక్కర్లేదు. తర్వాత దెన్ లాస్ట్కి ఏమీ లేకుండా లాస్ట్ 2 నెలల నుంచి మనం అలాగే ప్రయాణిస్తున్నాం అన్నీ లేదనుకుంటే అప్పుడు మనకి దాల్స్ ఉంటాయి, డ్రై అంతాను, మిల్క్ మేడ్ టిన్లు, మ్యాగీ నూడిల్స్ లాంటి ప్యాకెట్లు, రైస్లు, ఆటా, పప్పులు, 100 రకాల పప్పులు, ఇవన్నీ చీజ్లు ఇవన్నీ ఉంటాయి మీకు ఒకటి. సో తర్వాత ఇది కాకుండా ఫ్రోజన్ మీట్ ఉంటుంది. మీకు అది మైనస్ టెంపరేచర్లో మెయింటైన్ చేస్తారు. మీరు ఏకంగా మేకలు కరకాస్ ఫుల్ సైజ్ వచ్చేస్తాయి, లోపల హ్యాంగ్ చేస్తారు. అది రాయి ముక్కలు అయిపోయి ఉంటాయి. మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కుక్ వండాలంటే ముందు రోజు తీసి దాన్ని వదిలేదు దాన్ని బయట. సో నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని కట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫిష్ రూమ్ ఉంటుంది. ఫిష్ రూమ్లో మీకు ఇవన్నీ పెట్టి ఉంచుతుంది, కోల్డ్ స్టోరేజ్. సో ఒక్కసారి పోర్ట్కి వెళ్తే నెక్స్ట్ పోర్ట్ ఎంత దూరం, ఆ పోర్ట్లో స్టోరేజ్ తీసుకోగలమా లేదా లెక్కేసుకుంటారు. నేను ఎక్కడ బయలుదేరుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి బయలుదేరి నేను చిన్న ఊరు వెళ్తున్నాను, ఆ ఊర్లో స్టోర్స్ దొరకని చెప్పి నాకు ఫీలింగ్. 20 days తర్వాత ఒక పోర్ట్కి వెళ్తాను, అక్కడ ప్రొవిజన్స్ బాగోవు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏజెంట్ చెప్పేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ పోర్ట్ ఏంటి, అక్కడ నుంచి ఇంకో 20 days అనుకోండి. సో ఈ 20 days ఆ 20 days 40 days దృష్టిలో పెట్టుకొని అన్ని తెప్పించుకుంటాం. సో క్యాప్టెన్ ముందు ఒకసారి ఒక వయేజ్ వచ్చింది అనుకోండి, వైజాగ్లో బయలుదేరి అండమాన్ వెళ్తున్నాం మనం అని చెప్పి ఫస్ట్ క్యాప్టెన్ 3 డిపార్ట్మెంట్తో కాంటాక్ట్ చేస్తాడు. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఈ సెకండ్ ఆఫీసర్ అంటే నావిగేషన్ ఆఫీసర్. మన దగ్గర చార్ట్స్ ఉన్నాయి. చార్ట్స్ అంటే ఏంటి, దేని మీద అయితే మనం మార్కింగ్ చేయాలో చార్ట్స్ ఉన్నాయి, అన్ని ప్రాపర్గా ఉన్నాయి, చూడు డిస్టెన్స్ చూడు అంటాడు. సార్ డిస్టెన్స్ చూసారు ఎంత సార్, మొత్తం 70, మనకి ఇక్కడ నుంచి అండమాన్కి 4.5 days పడుతుంది సార్ అంటాడు. ఓకే అన్నీ ఉన్నాయి కదా నావిగేషన్, వెళ్ళిపోవచ్చు కదా మనం. సార్ వెళ్ళిపోవచ్చు సార్. నెక్స్ట్ ఇంజన్ రూమ్ చీఫ్ ఇంజనీర్ అడుగుతాడు, ఆయిల్స్ ఉన్నాయి మనకి, వాళ్ళకి వెళ్ళడానికి ఆయిల్ ఉందా, మనకి ఇంజన్ రూమ్ ఓకేనా, మనకి ఇంకేం ప్రాబ్లం లేదు కదా, అన్నీ చేస్తారు. చూసారు ఆయిల్ మనకు కొంచెం తక్కువ ఉంది, ఒక 100 tons తీసుకుందాం సార్ అంటాడు. ఓకే అయిపోయింది. థర్డ్ ఇంపార్టెంట్ మనకు కుక్, ఫుడ్ ఉందా మనకి అంటే ఆఫ్ కోర్స్ 3 days ఇస్ రాంగ్ ఎగ్జాంపుల్. లెట్ us say మన పర్త్ అనుకోండి 20 days వెళ్ళాలి, సరిపోద్దాను సార్, ఉన్నాయి కానీ ఫ్రెష్ కొంచెం తక్కువ ఉన్నాయండి, తీసేసుకుందాం అండి తెలుసు. అది నీ లిస్ట్ నాకు ఇచ్చి ఇవన్నీ చేసి క్యాప్టెన్ పని ఇదే. అట్ ద ఎండ్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని క్యాప్టెన్ ఆనర్స్ చెప్తాడు, సార్ ఫస్ట్ గుడ్ న్యూస్ ఇస్ మనం వెళ్ళొచ్చు, సెకండ్ ఆయిల్ 100 tons కావాలి తీసుకోండి, మూడు నాకు ప్రొవిజన్స్ నాకు కొంచెం తీసుకోవాలి సార్. యా ఓకే నెక్స్ట్. సో నేను చెప్పబోతున్నా ఇప్పుడు నెక్స్ట్ పోర్ట్ ఓకే అనుకుంటే అంతవరకు తీసుకుంటాం. ప్రతి పోర్ట్లోని ప్రొవిజన్స్ కొనలేం. యూరోప్ వెళ్ళాం అనుకోండి, యూరోప్లో ఇండియన్ ఫుడ్ తీసుకుంటే మనకైనా 3 రెట్లు ఎక్స్పెన్సివ్ ఉంటుంది న్యాచురల్. సో అరే అక్కడ వద్దురా, మనం అక్కడ తీసుకోవద్దు, మనం దాని బదులు మనం తిరిగి వచ్చాక మనం దాని ఈజిప్ట్లో తీసుకుందాం, ఈజిప్ట్ దొరుకుతుంది మనకి మంచి. ఓకే సార్ అయితే మనం కొంచెం నాకు ఇక్కడ తీసేసుకోండి, మనం యూరోప్ క్రాస్ అయిపోయిన తర్వాత తీసుకుందాం చెప్పి. సో ఫుడ్ అలా ఉంటుంది అనమాట. సో ఫుడ్ ఎప్పుడును
ఫ్రెష్ ఫుడ్ అన్నది చూడండి, ఎక్స్పెన్సివ్ అయినా సరే ఓనర్స్ నో అని చెప్పరు. ఫ్రెష్ ప్రాడక్ట్స్ తీసుకోండి, ఎందుకంటే ఎన్నాళ్ళు డ్రై తింటే ఒంటికి కూడా మంచిది కాదు డ్రై. సో ఓనర్స్ ఏం చేస్తారు, ఓకే ఫ్రెష్ ప్రాడక్ట్స్ తీసుకోండి, డ్రై నేను మీకు మళ్ళీ దీంట్లో కనెక్ట్ చేస్తాను మళ్ళీ ఫ్రెష్. సో నెక్స్ట్ టైం డ్రై ఇస్తాడు, ఫ్రెష్ కూడా ఇస్తారు, అదనమాట. సో ఫుడ్ అనేది నెవర్ అన్ ఇష్యూ అండి. షిప్ లోపల ఫుడ్ క్వాలిటీ ఈజ్ నాట్ ఈవెన్ అవైలబుల్ అట్ యువర్ హోమ్. మీకు సింపుల్ టైమింగ్ కూడా అలాగే ఉంటుంది. మార్నింగ్ 7:30 to 8:30 బ్రేక్ఫాస్ట్ అండి, ఓకే. 12 to 1 ఈజ్ లంచ్. మీరు 1 తర్వాత వెళ్తే మీకు ఫుడ్ కూడా ఎవరు పెట్టరు. ఈవినింగ్ 6 to 7 ఈజ్ డిన్నర్. 7 o'clock డిన్నర్ అయిపోతుంది. 7 o'clock డిన్నర్ అయిపోతుంది. 7 అంటే లేట్ అనమాట. 6:30 కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే పాపం ఆ స్టీవర్డ్ కుక్ కలిపి ఉంటారు కదా, క్యాప్టెన్ చెప్పేస్తారు, అరే మీరు 7 వరకు ఉండదురా, మీరు 6:30 6:45 అవగొట్టేసుకోండి. పాపం వాళ్ళు కూడా వెళ్ళి సినిమాలు చూసుకోవాలి కదా, వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి కదా, అంత క్లీనింగ్ చేసి అంటారు. సో 6:45 డిన్నర్ అయిపోతుంది. అందుకే షిప్లో పీపుల్ ఆర్ ఆల్వేస్ హెల్దీ. షిప్ లోపల ఒంట్లో పోలు జ్వరాలు వచ్చాయి, ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది చాలా 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 తక్కువ. యూఆర్ ఆల్వేస్ ఫిట్ బికాస్ ఆఫ్ టైమింగ్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ. కంపల్సరీ ఫ్రూట్ ఇస్తారు, ఎవ్రీడే ఫ్రూట్ ఉంటుంది మీకు. డెజర్ట్స్ ఉంటాయి, యోగర్ట్స్ మంచి యోగర్ట్స్ ఉంటాయి, అన్నీ ప్రాపర్. నెక్స్ట్ సాల్ట్ స్పైసెస్ మనలాగా ఉండదు, అన్ని కంట్రోల్గా వేస్తారు అన్నీ. సో ఫుడ్ షిప్లో ఫుడ్ ఈజ్ అమేజింగ్లీ గుడ్. ఇప్పుడు ఒక సగటు భారతీయుడిగా వెహికల్ నడిపే ఒక మనిషిగా నేను అడగాలనుకునే క్వశ్చన్, ఎంత ఇస్తుంది షిప్ మైలేజ్, ఎంత ఇస్తుంది? మైలేజ్ అంత షిప్ మైలేజ్ అన్నది దో మీరు అడిగిన క్వశ్చన్ మైలేజ్, నేను ఆన్సర్ కూడా మైలేజ్. బట్ షిప్లో జనరల్లీ కిలోమీటర్కి ఇంత లెక్క ఉండదు. షిప్లో జనరల్లీ పర్ డే లెక్క ఉంటుంది, ఆర్ పర్ అవర్. నార్మల్ ఒక షిప్ ఒక 25,000 టన్స్ షిప్ ఉంది అనుకోండి, పర్ డే ఓ 20 tons 20 tons పర్ డే. లీటర్ 20 tons 20,000 అంటే 20,000 లీటర్లు పర్ డే. పెద్ద షిప్లు వెళ్ళంటే 80,000 లీటర్లు, 100 టన్నులు కూడా వాడతారు పర్ డే. ఫ్యూయల్ ట్యాంక్ అంటే మీరు ఎక్కడికో వెళ్ళాలంటే చాలా పెద్ద ఉంటుంది, చాలా ఉంటుంది. అంటే పెద్ద షిప్ అనుకోండి 4,000 5,000 టన్నులు కూడా పడుతుంది. నెక్స్ట్ మీ వాయేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కానీ వాయేజ్ ఎక్కడి నుంచి మీరు బయలుదేరి డెన్మార్క్ వెళ్ళాలనుకోండి, నేను సో ఇలా బయలుదేరి నేను బయటకు వచ్చి శ్రీలంక నుంచి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి సోమాలి ఏరియా, మీ ఫేవరెట్ ఏరియా, పైరేట్స్ అన్నారు, అందులోపల దూరి సూయజ్ కెనాల్ దాటి అలా వెళ్ళి పైకి వచ్చి బే ఆఫ్ బిస్కెల్ నుంచి వెళ్ళి ఇంగ్లీష్ ఛానల్ దాటుకొని అలా మీరు కానీ నేను డెన్మార్క్ వెళ్ళాను అనుకో, మొత్తం నాకు 45 రోజులు అవుతుంది. 45 కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది, 50 రోజులు. 50 రోజులకి నేను ఆయిల్ తీసుకొని అనుకోండి, నా షిప్లో ట్యాంక్ సైజ్ సరిపోదు. సో నేనేం చేస్తాను, సేమ్ స్టోరీ విత్ ప్రొవిజన్స్, అంటే మన గ్రాసరీస్ కూడా సేమ్ స్టోరీ. సో ఏం చేస్తామంటే ఇవి రెండింటి తీసుకోవడానికి మధ్యలో ఒక పాయింట్లో మళ్ళీ తీసుకుంటాం. సో సూయజ్ కెనాల్. సో సూయజ్ కెనాల్ అనేది ఇలాంటి వాటి అన్నిటికీ ఫేమస్ అంటే అన్నీ దొరికేస్తాయి మీకు. గ్రాసరీస్ విచ్ ఆర్ షిప్లో ప్రొవిజన్స్ అంటారు, ప్రొవిజన్స్ ఆయిల్ అన్నీ ఒక హాల్ట్ ఆగి షిప్లో ఆయిల్స్ తీసేసుకుంటాం, గ్రాసరీస్ తీసుకుంటాం, మళ్ళీ రెజ్యూమ్. ఏరోప్లేన్స్ కి కదా గాల్లోనే నింపినట్టు అట్లా ఉండదా? ఏరోప్లేన్ కూడా నింపరండి, ఓన్లీ అవి ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా అవి వార్ ప్లేన్స్ వాటికి చేస్తారు తప్ప అన్నిటికీ చేయరు. చాలా రేర్. అది కూడా రొటీన్ గా చేసే పని కాదు అది. ఇన్ కేస్ జరగాలి అంటే, ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ చాలా చిన్న ట్యాంక్స్ ఉంటాయి వాటికి, బట్ వాళ్ళు అక్కడ దిగాలి అంటే చాలా ప్రాబ్లం వస్తుంది. సో దే ఆర్ ఏదంటే చూడండి, వార్ ప్రిపేర్డ్నెస్ నుంచి అలాంటి సిచ్యువేషన్ తప్ప అది ప్రతిరోజు చేసే పని కూడా కాదు. యాక్చువల్గా అయితే వెళ్ళి పోర్ట్కి వెళ్ళి చేసుకుంటారు. పోర్టుల్లో మూవీస్ లో చూపించినట్టు నిజంగా మాఫియాస్ కానీ రౌడీలు కానీ ఉంటారండి? పోర్ట్ అంటే అన్అఫిషియల్ లీడర్ లాగా పోర్ట్ నాది ఉండేవి, ఒక టైంలో ఉండేవి, ఇప్పుడు కాదు. ఎస్పెషలీ మళ్ళీ చెప్తున్నాను మీకు, ISPS అని వచ్చిన తర్వాత, ఇంటర్నేషనల్ షిప్స్ అండ్ పోర్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ కోడ్ వచ్చిన తర్వాత షిప్పే కాదు పోర్ట్ కూడాను మనకి ఇండియాలో మనకి CISF అంటారు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. వాళ్ళు గేట్ దగ్గర కంట్రోల్ చేస్తారు. మీకు పోర్ట్ పాస్ ఉంటే తప్ప లోపలికి అలౌడ్ కాదు. మీరు గుండా లోపడితే లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి, వీళ్ళు ఎవరికి తలంచారు. CSFI వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, అసలు వాళ్ళు ఎవ్వరు మాట వినరు, ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తారంటే. ఎయిర్పోర్ట్స్లో మీకు బ్యాగేజ్ చెక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అసలు సెల్యూట్స్. వాళ్ళు అతి టఫ్ ప్లేస్లో పనిచేసే వాళ్ళు సివిలియన్స్ని కానీ ఇలాంటి వింత మనుషులందరినీ ఎవ్రీ మినిట్ ఫేస్ చేసి పనిచేసే CSF వాళ్ళు. సో వీళ్ళు గేట్స్ దగ్గర ఉంటారు.
మీరు కారు స్టైల్కి వెళ్ళిపోతుంటే కాదు, అక్కడ ఆపి మీరు స్వైప్ చేయాలి, కార్డు చూపించాలి, మీ కార్ డిక్కీ ఓపెన్ చేసి చూడాలి, వాడు ఎస్ అంటే మీరు లోపలికి వెళ్ళాలి. సో మీ జెట్టి వరకు ఎవరు వస్తారు? ఎవరైతే అఫీషియల్గా పాసులుండి ఒక రీజన్ ఉన్నవాడు వస్తారు తప్ప ఎవడో వచ్చి మిమ్మల్ని కంట్రోల్ చేయడం పోర్ట్లు ఏమి ఉండదు. ఎందుకంటే మనం రిపోర్ట్ చేయొచ్చు, మేము పలానా ఊరు ఎక్స్ అన్న ఊర్లోకి వెళ్తే చాలా మంది గుండాలు చాలా గొడవ పెట్టారు మాకు షిప్కి, మాకు థ్రెట్ ఉంది అంటే అది ఊర ప్రపంచం తెలిసిపోయినట్టు మార్క్ చేసేది. కొన్ని పుస్తకాలు ఉంటాయి, గైడ్ టు పోర్ట్ ఎంట్రీస్ అని చెప్పో, లేదంటే ఇంటర్నేషనల్ సెమినార్స్లోనే ఆ పోర్ట్ గురించి వాళ్ళ గవర్నమెంట్ చెప్పించి ఆ పోర్ట్కి బ్యాన్ చేస్తున్నామే, ఆ పోర్ట్కి మరి ఇంకెవరు రారని చెప్పి ఏదో విధంగా ప్రెషర్ పెట్టి ఉండదు. అస్సలు అలాంటివి ఏమి లేదు, చాలా సేఫ్ ఉంటుందండి. ఇప్పుడు మూవీస్లో చూపించాలంటే ఒకప్పటి అనుకుంటా ఇంకా అన్ని. మూవీస్లో నార్మల్ చూపిస్తే మూవీ ఎవరు వెళ్తారండి సినిమాలకి? యూ టు షో సమ్ మసాలా కదా. పోర్ట్లో గుండె ఏముండదు, మీరు పుష్పాలు కొట్టుకున్నట్టు ఉండదు, ఏం అలాంటివి ఏమి ఉండవు. నాట్ ఎట్ ఆల్. చిన్న గొడవలు ఎక్కడైనా జరగచ్చు అండి, చిన్నవి. మీరు బంగ్లాదేశ్ మేము వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్, మా ఎదురుగా ఎవరో కొట్టించుకుంటున్నారు, వాళ్ళు దేనికి పాపం ఇదొద్దు. చిట్టగాంగ్ వెళ్ళాము మేము, షిప్ ఆయిల్ డిశ్చార్జ్ చేస్తున్నాం, ఈ బ్రెజిల్ నుంచి లోడ్ చేసుకొని వస్తుంటే నేను సౌత్ ఆఫ్రికాలో జాయిన్ అయిన షిప్, మేము బంగ్లాదేశ్ వెళ్ళాం. బంగ్లాదేశ్ చిట్టగాంగ్ వెళ్తే కార్గో వాళ్ళు చిన్న దొంగతనాలు చేస్తారు, చిల్లర కొంచెం అంత కంట్రోల్స్ ఉండవు. అప్పుడు ఐఎస్పీఎస్ ఫుల్గా ఇంప్లిమెంట్ కూడా అవ్వలేదు, వాళ్ళు ఎక్కువ కంట్రోల్ చేయలేం. సో వాళ్ళు మా ఎదురు కొట్టించుకుంటారు, పెద్ద కర్రలతో కొట్టించుకుంటారు మా ఎదురు. ఇలాంటి అవుతుంటాయి చిన్న తప్ప మనకు షిప్కి ఎఫెక్ట్ కూడా ఉండదు. షిప్కి పెద్ద అడ్వాంటేజ్ అంటే మన గ్యాంగ్ వే ఉంది కదండి, ఆ గ్యాంగ్ వేతో మనిషి నిలబడి ఉంటాడు. సో ఎనీ టైం ఎప్పుడే గ్యాంగ్ వే అంటే మన నిచ్చెన, నార్మల్గా నిచ్చెనకి రాడ్లు ఉంటాయి చూడండి మధ్యలో, దాని రంగ్స్ అంటారు. ఇలా స్ట్రైట్గా ఉండి మామూలు మన బయట నిచ్చెన అలా అది ఉండదు, అది షిప్లో అది ఉండదు. అది ఓన్లీ పైలట్ ల్యాడర్ ఉంటుంది, అటు ఇటు తాడు ఉండి మధ్యలో చెక్కలు ఉంటాయి, దాన్ని పైలట్ ల్యాడర్ అంటే. పైలట్ సముద్రం వెళ్తున్నప్పుడు బోట్ నుంచి షిప్ ఎక్కడం వాడేది పైలట్ ల్యాడర్. అది ఫ్లెక్సిబుల్, రోల్ చేసి మడత పెట్టేసి పెద్దది. వేరే మనుషులు అందరూ గ్యాంగ్ వే అంటే, గ్యాంగ్ అంటే ఏంటి, షిప్ లో పని చేయడానికి బయట నుంచి వస్తారు చూడండి గ్యాంగ్స్, వాళ్ళని పైకెక్కడానికి వాడేదాన్ని గ్యాంగ్ వే అంటారు, ఆర్ అకామిడేషన్ ల్యాడర్ అంటారు. అదేంటి, సాలిడ్ ఫిక్స్డ్ మెటల్, అటు ఇటు మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎలా ఉంటాయి, చిన్న కర్వ్, అన్ని కర్వ్ ఉంటుంది. సో దట్ ఈ యాంగిల్లోనే మెట్టు పనికి వస్తుంది, ఈ యాంగిల్లో పనికి వస్తుంది, ఈ యాంగిల్లో పనికి వస్తుంది. షిప్ ఫుల్ లోడ్ అయినప్పుడు జెట్టీకి మనకి ఎంత తేడా ఉంటుంది. సో ఈ యాంగిల్ కూడా మెట్టు సూట్ అవుతుంది, షిప్ పైకి లేచినప్పుడు కూడా అదే యాంగిల్ కూడా మెట్టు మీకు సూట్ అవుతుంది. సో ఈ గ్యాంగ్ వే అన్నది ఏం చేస్తారు, చిన్న గొడవలు జరుగుతున్నాయి ఉన్నాయంటే అక్కడ ఎవరైతే సెక్యూరిటీ మనకు ఉన్నాడో, గ్యాంగ్ వే సెక్యూరిటీ, గ్యాంగ్ వే వాచ్ అంటాం దాన్ని, అది జస్ట్ ప్రెస్ బటన్ గ్యాంగ్ వే అలా పైకి లేపేస్తాడు, ఎవరు పైకి ఎక్కలేరు. ఒక జస్ట్ 2 minutes మొత్తం ఎక్కిపోదు. నెక్స్ట్ రేడియో, మీకు రేడియో ఇవాళ రేపు ఎలాగుందంటే షిప్లో రేడియోస్ డైరెక్ట్గా ఏజెంట్గా కనెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఎమర్జెన్సీ అయితే ఎవరంటూ కాంటాక్ట్ చేయాలి, ఫైర్ అయినా సరే ఏంటి, మీ కాంటాక్ట్స్ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద మీకు అంటించి ఉంటుంది. కెప్టెన్ దగ్గర టేబుల్ని పెట్టుకుంటాడు, అది కాకుండా గ్యాంగ్ దగ్గర ఉంటాయి. ఎమర్జెన్సీ సెకండ్లో కాల్ చేస్తారు, ఫైర్కి మంట వచ్చినా అక్కడ ఏజెంట్ సంబడి ఎవరో షిప్ ఎక్కేస్తానంటే ఒక్క నిమిషంలో సార్ కమింగ్, ఎవరిది అంతే, ఈ గబుక్కం లోపలికి తలుపులు వేసుకుంటారు, వాడు ఇమ్మీడియట్గా పోలీసులు అప్పటికి ఆన్ బోర్డ్ వచ్చేస్తారు. తప్ప వేర్ సేఫ్ అండి. ఎప్పుడో ఇది జరిగిందంటే అది ఎక్కడైనా జరగచ్చు. అంటే మనం బయట కూడా చాలా వింటుంటాం కదండి, మర్చెంట్ నేవీ వాళ్ళకి విపరీతంగా డబ్బులు వస్తాయి, మీ లెవెల్ ర్యాంక్ వాళ్ళకి క్యాప్టెన్కి ఒక 10-15 లక్షలు నెలకు ఇస్తారు అని మేము బయట వింటుంటాం. అంటే స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అవుతారు, ప్రతి ర్యాంక్కి డబ్బులు ఎన్ని ఇస్తారు, అట్లా పైకి ఎట్లా వెళ్ళొచ్చు, వాళ్ళకి ఎన్ని ఇస్తారు, మీరు ఫస్ట్ స్టార్టింగ్ మీరు షేర్ చేసుకోగలిగితే మీ శాలరీ? నా శాలరీ అంటే నేను ఆల్రెడీ షిప్పింగ్ ఆపేసి ఒక 8 సంవత్సరాలు అవుతుంది. నేను దిగినప్పుడు క్లోజ్ టు 8 to 10 lakhs అప్పటికే. $10,000 ఉండేది అప్పుడు. సో $10,000 అంటే ఈ రోజు 9 క్లోజ్ టు 9 lakhs, 8.8 lakhs అనుకోండి. ఎనీవేస్, సో అది శాలరీ ఆఫ్ క్యాప్టెన్ అప్పుడే. ఇప్పుడు ఇంకా పెరిగి $15,000 ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ఫిగర్లో ఇంచుమించు కరెక్టే. సో మిమ్మల్ని మీకు ఎవరు పాసం చేయలేదు. గ్రేటెస్ట్ పార్ట్ షిప్లో ఏంటి అంటే యు ఆర్ పెయిడ్, అంటే మీకు డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే మీరు తింటున్నప్పుడు మీకు డబ్బులు వస్తున్నట్టు ఉంటుంది, మీరు పడుకున్నప్పుడు కూడా మీ జీతం వస్తుంటుంది, మీరు సినిమా చూస్తున్నప్పుడు కూడా మీ డబ్బులు వస్తూనే ఉంటుంది. అంటే ఎవ్రీ డే మీకు 24 hours మీకు జీతం ఇస్తారు వాళ్ళు. సో బయట ఎక్కడ ఉండదు. ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్
ఎగ్జాంపుల్ ఆయనకి మంత్లీ శాలరీ కాదంటలేదు, బట్ మీ తను పని చేసినప్పుడు లెక్క. సో దట్ ఈస్ బెస్ట్ పార్ట్. సో మీరు పోర్ట్కి వెళ్ళినప్పుడు 8 అవర్స్ గ్యాప్ ఉంది, ఒక 10 అవర్స్ గ్యాప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, చక్కగా సిటీలో తిరిగి రావచ్చు, లేదంటే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు, బీచ్కి వెళ్ళవచ్చు, ఎవ్రీథింగ్ షాపింగ్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్ బూన్ అండి షిప్పింగ్ అన్నది అతి కాదు. సో చాలామంది షిప్పింగ్లో వెళ్ళి వచ్చి చాలామంది వాళ్ళ నైజం వాళ్ళ సిస్టంలో కూడా చాలా మంది తేడాలు వచ్చాయి. బయటకు వెళ్ళి కంట్రీలు చూసి వచ్చిన వాళ్ళు క్లీనింగ్నెస్ కానివ్వండి, గార్బేజ్ లాంటివి కానివ్వండి, లేదా మాట తీరు కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, ఎంతో మంది మారారు కూడా. చాలా మంది షిప్పింగ్ లో మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎనివే మీ క్వశ్చన్ వెళ్ళొస్తాను. షిప్పింగ్ లో చాలా విధాలు ఉన్నాయి. క్రూగా జాయిన్ అవ్వచ్చు షిప్, మీరు ఆఫీసర్ గా కూడా జాయిన్ అవ్వచ్చు. క్రూగా జాయిన్ అవ్వాలి అంటే మీరు ప్రీసీ ట్రైనింగ్ లా ఉంటాయి. ఆ ప్రీసీ ట్రైనింగ్లు చేసి మీరు సిడిసి బుక్ తీసుకొని మీకు సీమెన్ కోర్సెస్ ఉంటాయి. ఆ సీమెన్ కోర్సెస్ చేసి మీరు షిప్ జాయిన్ అవ్వచ్చు. ఇంటర్వ్యూలు అవుతుంటాయి, లేదంటే షిప్పింగ్, లేదంటే బాంబే వెళ్ళిపోవాలి. క్లీనింగ్ చేసేవాళ్ళ క్రూ అంటే క్లీనింగ్ అన్నది ఒక జాబ్ ఎవరిది ఉండదండి, ఒకే ఒకటిది. ట్రైనీ యూటిలిటీ హ్యాండ్ అని ఒక ర్యాంక్ ఉంటుంది. తను ఒక్కడికే కొంచెం క్లీనింగ్ లాంటి పని ఉంటుంది. అదర్వైజ్ డెక్ క్లీనింగ్ లాంటివి కూడాను, డెక్ క్లీనింగ్ సారీ అకామిడేషన్లో క్లీనింగ్లు కూడాను ఏబీసీ వాళ్ళే చేస్తారు. ఏబీ అంటే ఏబుల్ బాడీ సీమెన్ అండర్లో ఉన్నవాళ్ళు, ఏబీ కాదు, వాళ్ళు ట్రైనీ సీమెన్ వాళ్ళు క్లీన్ చేస్తారు. సో వీళ్ళు చేస్తారు. సో షిప్ అంతా క్లీనింగ్ చేసే బ్యాడ్ జాబ్ అని ఎవరికే ఉండదండి. ఓన్లీ యూటిలిటీ హ్యాండ్ ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అతనికి ఎక్కువ పని అప్పు చెప్పేస్తారు. ఎందుకంటే ఒక పెద్ద పని ఆయనకి ఇవ్వలేక క్లీనింగ్ చేయమని చెప్పి, లేదంటే షిప్ లో అందరూ పని చేస్తారు. ఫస్ట్ ట్రైనీ సీమెన్ లాంటి వాళ్ళు ఆన్ బోర్డ్ ఎక్కారంటే ఇండియన్ కంపెనీలో చేస్తే నా ఉద్దేశంలో, నాకు కరెక్ట్ గా తెలియదు కానీ 25,000 స్టార్టింగ్ లో ఉంటుంది. ట్రైనీ సీమెన్ తర్వాత సీమెన్ అవుతాడు. సీమెన్ అయినప్పటికల్లా నా ఉద్దేశంలో 30,000 ఉంటుంది. తను ఒకసారి ఏబీ అంటే ఈ ట్రైనీ సీమెన్ టైంలో అతను స్టీరింగ్ చేయడం నేర్చుకోవాలి. సో అతనికి ఛాన్స్ ఇస్తారు. మెయిన్ ఏబీ అన్నది స్టీరింగ్ ఇస్తే ఈ ట్రైనింగ్ సీమెన్ అన్నాడు పక్కన నిలబడి ఉంటాడు. మేము పిలుస్తామండి, చూస్తుంటాడు. మనం చెప్తాం, అరే 090 అంటే ఎగ్జాంపుల్ ఇలా చెప్తాడు, అలా 090 వెళ్తాడు. ఓకే మిడ్ షేప్ అంటే మధ్య పెడతాం. పోర్ట్ ఇవి చేస్తుంటాడు కదా. ఈ ట్రైనింగ్ సీమెన్ అలా నిలబడి నేర్చుకుంటుంటాడు. ఆల్రెడీ కాలేజీలో నేర్చుకున్నా వాడు ఎక్కడ నిలబడి నేర్చుకుంటుంటాడు. మధ్యలో ఏం లేదు, వీడు పెద్ద తప్పేం చేసి తప్పు చేసిన గుద్దేమో అన్న టైం పరిస్థితుల్లో అరే వీలు వాడికి ఇవ్వ అంటాం. ఏవి వెనక నిలబడతాడు, వాడికి వీలు ఇస్తాడు. క్యాప్టెన్ చెప్తాడు 054 అని ఫర్ ఎగ్జాంపుల్. ఆ 054 అవన్నీ చేస్తుంటాడు. క్యాప్టెన్ వచ్చిన బాగానే చేసేవంటాడు ఫర్ ఎగ్జాంపుల్. అలా చేసి నెంబర్ ఆఫ్ అవర్స్ వాడికి సర్టిఫికేట్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాడు ఏబీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాడు ఏబీ సర్టిఫికేట్ వస్తాడు. వాడు ఇప్పుడు ఏబీ అయిపోతాడు. ఏబీ అంటే ఏబుల్ బాడీ సీమెన్. వాడినే హెల్మ్స్ మ్యాన్ కూడా అంటారు. హెల్మ్స్ మ్యాన్ అంటారు. అయిపోతుంది. అయిన తర్వాత ఆ ర్యాంకులో మ్యాక్సిమం ర్యాంక్ అది నెక్స్ట్ లెవెల్ బోసన్ అంటారు. చాలా షిప్పులో 80% లోన బోసన్ అన్న తీసేశారు. అంటే వీళ్ళందరికీ హెడ్, మళ్ళీ వీళ్ళందరికీ ఎవరు జాబ్ ఇస్తారు, డైలీ పని చేస్తారు. చాలా షిప్పులో తీసేశారు ఏబీ అని అతను లేడు. సో ఇప్పుడు ఏబీ వచ్చిన లెవెల్ తర్వాత వాళ్ళు యాక్చువల్ గాను చదువుకొని మేము లైఫ్ లో చేయాలి అంటే ఏబీకి వచ్చిన తర్వాత ఇంకా మేము పైకి వెళ్ళాలి, ఏదైనా సరే ఇక్కడ బాగాలేదు, నాకు ఎంతకైనా క్రూగా ఉంటాను, నేను ఆఫీసర్ అయిపోవాలి అనుకున్నా. ఏం చేస్తారంటే ఏబీగా ఉండి సెకండ్ ఆఫీసర్ గురించి ప్రిపేర్ అవుతారు వాళ్ళు. క్వాలిఫికేషన్ ఏముండాలి? 10th. సో ఇప్పుడు వీళ్ళు సెకండ్ ఆఫీసర్ అవ్వాలనుకోండి, అంటే ఇప్పుడు ఆఫీసర్ అయిపోవాలి వీళ్ళు. వాళ్ళకి ఛాన్స్ ఉంది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మరి ఇంటర్నేషనల్ దీంట్లో కానీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. వాళ్ళు ఉండి వాళ్ళు ఏం చేయాలంటే సెకండ్ ఆఫీసర్ చేసిన పనులని నేర్చుకోవాలి. అంటే ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ రిపేర్, మెయింటెనెన్స్ లాంటివి, షిప్ తలక పైప్ లైన్ల సంగతి ఏంటి, లోడింగ్లు ఎలా చేస్తున్నాం, ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏదో కాలేజ్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. వాళ్ళు వీళ్ళకి ఒక బుక్ ఇస్తారు, టాస్క్ రిపేర్డ్ బుక్ లాంటిది ఏదో. ఆ బుక్ మొత్తం ఫిల్అప్ చేయాలి టాస్క్. రోజు క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈరోజు నేను చీఫ్ ఆఫీసర్ పని చేస్తాను, నేను నిలబడి మొత్తం నేర్చుకున్నాను సార్. ఓకే చీఫ్ సార్ సంతకం పట్టుకుని రా. చీఫ్ ఆఫీసర్ సైన్ చేస్తాడు, తర్వాత క్యాప్టెన్ సైన్ చేస్తాడు. ఈ బుక్ అంతా ఫిల్అప్ అయిపోయాక కాలేజ్కి అప్లై చేస్తాడు. నేను లాస్ట్ 3 years నుంచి నేను చేస్తున్నాను. కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఏం కాలేజ్ అది? చాలా కాలేజెస్ ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, తర్వాత యూకేలో ఉన్నాయి. మొత్తం యూకేలో చేశాను నేను నిన్న. సో లాల్ ఎల్బిఎస్ కాలేజ్ అని చెప్పింది, అప్పుడు కాలేజ్ అటెండ్ అవుతారు వీళ్ళు. అయిన తర్వాత వీళ్ళేమో డీజీ షిప్పింగ్ లెటర్ పెడతారు, సార్ నేను సెకండ్ ఎగ్జామ్కి వెళ్తాను. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే నువ్వు కాలేజ్ కంప్లీట్ చేసి రా అంటారు.
షిప్లో సీ టైం లెటర్స్ అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు కౌంట్ చేస్తారు నెంబర్ ఆఫ్ ఇయర్స్ కౌంట్ చేసి ఓకే మొత్తంగా నీకు ఇంకా 2 నెలలు చేయాలి నువ్వు ఆన్ బోర్డ్ అని అడుగుతారు. ఓకే సార్ 2 మళ్ళీ షిప్కి వచ్చేస్తారు. అంటే పట్టుదల ఉన్నవాళ్ళు ఇంకా నేను ఏబీగా చేయను, ఇలాగా నేను ఆఫీసర్ అయిపోను, రోజు అంతకన్నా అలాగే బాయిలర్ సూట్లు వేసుకొని స్టీరింగ్ తిప్పుతాను, నేను వాళ్ళలాగా యూనిఫామ్ వేసుకొని బ్రిడ్జ్ ముందు నిలబడాలి, క్యాప్టెన్ అవ్వాలి నేను అనుకుని. సో వాడికి చాలా మంది ఎగ్జామ్ పాస్ అయ్యి ఫస్ట్గా వాళ్ళు థర్డ్ ఆఫీసర్కి వెళ్తారు. కొందరైతే ఎడిషనల్ థర్డ్ ఆఫీసర్ అని కూడా కొన్ని పోస్టులు పెట్టేస్తారు షిప్పింగ్ కంపెనీస్, కొందరు అడిషనల్ థర్డ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు కానీ బట్ స్టిల్ తప్పదు, వాళ్ళకి ఛాన్స్ వస్తే వెళ్ళే వాళ్ళు కూడా సంతోషంగా ఎడిషనల్ థర్డ్ ఆఫీసర్కి వెళ్ళిపోతారు. లేదా థర్డ్ ఆఫీసర్ ఫస్ట్ టైం థర్డ్ ఆఫీసర్కి వెళ్ళి జాయిన్ అయ్యి మళ్ళీ తర్వాత యాక్చువల్ సెకండ్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు థర్డ్ ఆఫీసర్ అవుతారు. థర్డ్ అండ్ సెకండ్ అవ్వాలంటే ఎగ్జామ్ ఏమి ఉండదు, బట్ ఆన్ బోర్డ్ పెర్ఫార్మెన్స్ చూసి ప్రమోట్ చేస్తారు వాళ్ళకి. సో ఇప్పుడు క్రూ నుంచి వచ్చే వాళ్ళు థర్డ్ ఆఫీసర్ వరకు వస్తారు. నో, క్రూ నుంచి వచ్చే వాళ్ళు ఓన్లీ ఏబీ వరకు వస్తారు. డైరెక్ట్ థర్డ్ ఆఫీసర్కి వచ్చే వాళ్ళు ఉంటారా? ఉంటారు. దాటికి థర్డ్ ఆఫీసర్ వచ్చి బీఎస్సీ నాటికల్ సైన్స్ చేయాలి. ఓకే. సో ఆ 12th పాస్ అయిన తర్వాత ఐఎం ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ మీద రాయాలి. నేను ఎట్లా కొడితే దొరికేసి హౌ టు ఎంటర్ షిప్పింగ్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది. లేదంటే బీఎస్సీ నాటికల్ సైన్స్ డాడీ కూడా చేయొచ్చు అనుకుంటాను. మీరు కాలేజీలో జాయిన్ అవుతే మీరు 3 years ఇది నాటికల్ సైన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ దీంట్లోనే ప్రీసీ ట్రైనింగ్లో అవుతాయి. అందులోనే మీకు కంపెనీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. మర్స్క్ లైన్స్ లాంటి వాళ్ళు కానీ, గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ లాంటి వాళ్ళు కానీ, మనకి ఎలాగైతే ఇంజనీరింగ్ కాలేజ్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతాయి అలాగే వాళ్ళు వచ్చి చేస్తారు. వచ్చి చెక్ చేసి పిక్ వాళ్ళు వచ్చి నాకు ఒక 60 మంది కావాలి, 30 కావాలంటే అంత ఎక్కువ ఉండదు, బట్ స్టిల్ వాళ్ళకి ఎక్కడి నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది? థర్డ్ ఆఫీసర్ కనీసం ఫస్ట్ టైమర్ థర్డ్ ఆఫీసర్కి $2,500 స్టార్ట్ అవుతుంది. అంటే 1,00,000 ఆల్మోస్ట్ 1,00,000 2 లక్షలు. ఓకే, 2 లక్షలు. 2 లక్షలతో క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది వాళ్ళకి. నైస్. ఆ తర్వాత థర్డ్ ఆఫీసర్ నుంచి సెకండ్ ఆఫీసర్ $4,500 వస్తుంది, డబుల్ అయిపోద్ది, 4 లక్షలు డైరెక్ట్. చీఫ్ ఆఫీసర్ అయ్యాడంటే ఆ తర్వాత ఒక 3-4 ఏళ్ళ తర్వాత చీఫ్ ఆఫీసర్ అయిపోయాడంటే $7,000 నుంచి $8,000 వస్తాయి. క్యాప్టెన్ అయ్యాడంటే $10,000 నుంచి $12,000. వీటన్నిటికి ఎంత టైం పడుతుంటుంది? థర్డ్ ఆఫీసర్ నుంచి సెకండ్కి ఎంత? 2-3 years. ప్రతి దానికి 36 నెలలు ఉండాలి. థర్డ్ ఆఫీసర్ నుంచి సెకండ్ అవ్వాలంటే పెద్ద టైం అక్కలే, 18 months ఏదో ఉంటుంది. కంపెనీ డిఫర్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ రూల్ ఏం లేదు దానికి. కారణం ఏంటంటే వాడు ఆల్రెడీ సెకండ్ ఆఫీసర్ సర్టిఫికేట్ వచ్చింది తనకి, థర్డ్ ఆఫీసర్గా చేస్తున్నాడు కానీ. సో కంపెనీ చెప్తుంది కనీసం 18 నెలలు చేయమని. ఎవరైనా చాలా స్మార్ట్గా ఉన్నాడంటే 12 months కూడా వచ్చు. టైం బాగుండి మార్కెట్ సెకండ్ ఆఫీసర్ దొరకలేదు, ఎవడో ఆన్ బోర్డ్ అని సెకండ్ ఆఫీసర్ అర్జెంట్గా ప్రమోట్ చేయాలి, ప్రాబ్లం వచ్చి ఇంటికి వెళ్ళిపోవాలి ఒకటి సెకండ్ ఆఫీసర్. రాబోయే సెకండ్ ఆఫీసర్కి ఏమో దీపావళి ఉండిపోయాడో లేదంటే పెద్ద పండుగ ఉండిపోతాయి. షిప్పింగ్ చాలా ఉంటాయి ఇవన్నీ, ఏదో ఇరికిపోతాం, వీసా దొరకదు కొన్నిసార్లు. ఇప్పుడు మొత్తం యూరోప్లో ఏ షిప్లో జాయిన్ అవ్వాలన్నా సరే, యూరోప్లో ఏ కంట్రీలో జాయిన్ అయినా సరే షెంజన్ వీసా తీసుకోవాలి. అంత ఈజీ కాదు. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ వీసా పాస్పోర్ట్ పడి ఉంటుంది, రాదు. షిప్ పోర్ట్కి వస్తుంది, 24 hours లోడింగ్ చేసి నెక్స్ట్ పోర్ట్కి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ పోర్ట్ US 45 days. ఏం చేస్తారు? సో అలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తారంటే థర్డ్ మెట్ని సెకండ్కి ప్రమోట్ చేసేస్తారు ఆన్ బోర్డ్. సో షిప్ వితౌట్ థర్డ్ ఆఫీసర్ ఉంటాడు, సెకండ్ ఆఫీసర్ ఉంటాడు ఎగ్జాంపుల్. సో అలాంటి కూడా కొన్నిసార్లు 12 months పోస్ట్ ప్రమోషన్ వచ్చేయచ్చు. సో అది ఆ సెకండ్ ఆఫీసర్ నుంచి చీఫ్ ఆఫీసర్ అవ్వాలంటే ఎగ్జామ్ రాయాలి. 36 months కంప్లీట్ చేసుకుని యాజ్ ఎ సెకండ్ ఆఫీసర్. వీళ్ళేం చేస్తారు, థర్డ్ ఆఫీసర్గా ఆల్రెడీ తను 18 నెలలు చేశాడు, సెకండ్ ఆఫీసర్గా ఇంకా 18 నెలలు చేశాడు. సో ఆన్ పేపర్ ఎగ్జామ్కి ఆల్రెడీ 36 నెలలు కంప్లీట్ అయిపోయానికి. సో మధ్యలో టైం చూసుకొని UK అక్కడికి వెళ్ళి లేదా ఇండియాలోని LBS కాలేజ్ కూర్చొని సెకండ్ కంప్లీట్ చేసేస్తారు కోర్సెస్. ఎగ్జామ్ పాస్ అయిపోయి తిరిగి సెకండ్ ఆఫీసర్ ప్రయాణం చేస్తుంటాడు. చేతుల మీద సర్టిఫికేట్ చీఫ్ ఆఫీసర్ ఉంటుంది. చీఫ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఉండగా సెకండ్గా చేస్తున్నాడు కదా, అతను నా జీతం 4,500 ఉండదు, ఇప్పుడు 5,000 చేస్తారు. లేదని వేరే దగ్గరికి వెళ్తానండి అంటే. సో లైక్ దట్. సో అలాగే. సో ఇవాళ రేపు పీపుల్ కష్టపడుతున్నారు. స్మార్ట్ పీపుల్ ఆర్ కమింగ్ టు మర్చెంట్ నేవీ, వెరీ స్మార్ట్. 30 years క్యాప్టెన్ అయిపోతున్నారు. 30 సంవత్సరాలకి 30 సంవత్సరాలు క్యాప్టెన్ అవుతారు, 4 ఏళ్ళు చేస్తారు, అది 3 ఏళ్ళు చేస్తారు, 34-35 కల్లా క్యాప్టెన్ జాబ్ కూడా ఆపేస్తారు, షిప్పింగ్ కంపెనీలో సూపరింటెండెంట్ అయిపోతారు. సూపరింటెండెంట్ అయితే ఏమవుతుంది? ఇంకేముంది,
లైఫ్ ఇంకా మరి ల్యాండ్ లో ఫిక్స్ అయిపోయి సెట్ అయిపోయినట్టు కదా. అచ్చా, ఓకే. డైలీ మార్నింగ్ వేకప్, టేక్ యువర్ కార్, ఆఫీస్కి వెళ్ళండి, సాయంత్రం ఆల్రెడీ మీరు షిప్పింగ్ చేసిన డబ్బులు ఈ బాట బంగ్లా, మీకు బంగ్లా కొనుక్కున్నారు, మంచి పెద్ద కార్ ఏదో కొనుక్కున్నారు, ఏదో BMW కార్ ఏదో కొనుక్కున్నారు, బంగ్లా కొనుక్కొని మంచి ఊర్లో అన్ని బాగున్నాయి. మీరు సూపర్గా చేస్తున్నారంటే షిప్లో ఇచ్చినంత మీకు ఆ 15 లక్షలు ఎవరు కానీ 4-5 లక్షల గ్యారంటీ వస్తుంది. బాంబే లాంటి ప్లేస్లో అయితే మీకు కనీసం 4 లక్షలు వస్తాయి. సో ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. సో మెరీన్ ఇంజనీరింగ్ చేయొచ్చు. సో ఎంత చెప్పాను, నేను డెక్ సైడ్ చెప్పాను. ఇంజనీరింగ్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. చిన్న ర్యాంకుల వాళ్ళు మీకు ఆయిలర్గా వెళ్తారు. ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్ వాళ్ళు వస్తారేమో. కాదు ఆయిలర్ లాంటి వాళ్ళందరూ 10th చేసిన తర్వాత మీకు వాళ్ళు మళ్ళీ ఆయిలింగ్ కోర్సెస్ ఉంటాయి. అది చేసిన తర్వాత వాళ్ళు ఆయిలర్గా ఆన్ బోర్డ్ వెళ్తారు. ఆయిలర్ అంటే దాన్ని డాంకీ గ్రీజర్ అంటారు. పేర్లు కొంచెం వెంటనే బాగుంది కదా, డాంకీ గ్రీజర్, ఆయిలర్ అంటారు. వాళ్ళు షిప్ లోనో ఇంజిన్ రూమ్ లోనో ఇంజనీర్స్ తో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఓన్లీ ఇంజనీర్. వాళ్ళు డెక్ మీదకి వచ్చి పని చేయకూడదు. వాళ్ళకి ఇంజిన్ రూమ్ లో పైప్ లైన్లు తెలుసు, వాల్వ్లు తెలుసు, గ్రీజింగ్ తెలుసు, రీడింగ్స్ తెలుసు, అన్ని దాంట్లో మహా ఇదైపోయి ఉంటారు వాళ్ళు. సో నైపుణ్యం. సో వాళ్ళందరూ ఇంజిన్ రూమ్ లో ఉంటారు. వాళ్ళు కూడా 4th ఇంజనీర్ అవ్వాలనుకోండి. 4th ఇంజనీర్ అంటే డెక్ లో 3rd ఆఫీసర్ సమానం అవ్వాలనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా కోర్సెస్ చేస్తారు. వాళ్ళు కూడా జంప్ అయిపోవచ్చు నెమ్మది. లేదు అంటే 4th ఇంజనీర్ డైరెక్ట్ గా అవ్వాలి ఎవరైనా సరే అంటే డైరెక్ట్ గా వాళ్ళు మెరైన్ ఇంజనీరింగ్ చేయాలి. మెరైన్ ఇంజనీరింగ్ కోర్సెస్ కాలేజెస్ ఉన్నాయి ఇండియాలో, చేయొచ్చు. అదర్వైజ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా మెరైన్ ఇంజనీరింగ్ జస్ట్ 1 year or 2 years ఏదో ఉంటుంది, అది కంప్లీట్ చేసుకోవడానికి మీరు డైరెక్ట్గా ఆన్ బోర్డ్ వెళ్ళిపోవచ్చు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని వెళ్ళిపోవచ్చు. లేదంటే బాంబేలో షిప్పింగ్ కంపెనీస్ అన్నిటికీ లెటర్లు పెట్టచ్చు. నేచురల్ జాబ్ అంటే తప్పదు. మరి మీకు తెలుస్తుంటుంది ఎక్కడెక్కడో ఓపెన్, మీకు కొంచెం ఫ్రెండ్స్ అవుతారు. మీరు బాంబే వెళ్ళిపోయారు అనుకోండి, స్లోగా మీకు తెలుస్తారు, అరే పలానా కంపెనీలో ఓపెనింగ్ ఉందంట. నేచురల్ జాబ్ స్టార్టింగ్లో కష్టపడతారు. ఒకసారి సెటిల్ అయిపోయారు. సేమ్ 4th ఇంజనీర్, 3rd ఇంజనీర్, 2nd ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ అండ్ కెప్టెన్ సేమ్. 4 స్ట్రైప్స్. కెప్టెన్, చీఫ్ ఇంజనీర్ ర్యాంక్ వైజ్ ఇద్దరు సేమ్. సో చెప్పాలంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని సెటిల్ అయిపోతారు, రిటైర్ అయిపోతారు 32-35 ఎగ్జాంపుల్. దే ఆర్ మచ్ బెటర్ దెన్ కెప్టెన్స్ లాంటి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు మొత్తం మెకానికల్, అంటే షిప్లో ప్రాబ్లం ఉన్నా వీళ్ళు సాల్వ్ చేయగలరు, ఒక సర్వే అన్నా అటెండ్ అవ్వగలరు, అన్నీ చేయగలరు. సో కంపారిటివ్లీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కంప్లీట్ అయిపోయాక స్టోర్లో ఆపర్చునిటీస్ అన్నీ ఎక్కువ. షిప్ సర్వే చేయాలి, షిప్ వాల్యుయేషన్ చేయాలనుకోండి, కెప్టెన్కి లేదు. కెప్టెన్ ఎట్టి షిప్ వాల్యుయేషన్కి దానికి పనికిరారు. ఇంజనీర్స్కి ఇంజనీర్ క్యాన్ బికమ్ షిప్ వాల్యూర్. సో అండ్ ఈ షిప్పింగ్లో మనం భారతదేశం మిలిటరీ గురించి మాట్లాడితే INS విక్రాంత్ ఒక అద్భుతమైన షిప్ అని వింటుంటాం. అంటే మిలిటరీ తయారు చేసిన గొప్ప నౌక, గొప్ప షిప్ అని, వార్షిప్ అని వింటుంటాం INS విక్రాంతి. ఒక కెప్టెన్ గా మీరు ఏం చెప్తారండి INS ఎనీవే? నాది మర్చెంట్ నేవీ, నాట్ ఫ్రమ్ ఇండియన్ నేవీ, బట్ స్టిల్ విక్రాంత్ 2 ఉన్నాయండి మనకి. ఫస్ట్ INS విక్రాంత్ అన్నది బ్రిటిష్ వాళ్ళు తయారు చేసుకున్నారు వరల్డ్ వార్ టైంలో. ఈ వరల్డ్ వార్ టైంలో తయారు చేస్తుంటే వరల్డ్ వార్ 2 అయిపోయింది. అయిపోతే షిప్ ని కన్స్ట్రక్ట్ చేయడం ఆపేద్దాం అనుకున్నారు. మనకి స్వాతంత్రం 47లో వచ్చింది. జస్ట్ 14 ఏళ్ళ తర్వాత, 14 ఏళ్ళు కూడా కాదు, 10 ఏళ్ళ తర్వాత INS విక్రాంత్ అన్నది బ్రిటిషర్స్ వాళ్ళు దాని పేరు హెర్క్యులిస్ అని పేరు పెట్టి, హెర్క్యులిస్ ఇస్ గ్రీక్ ఆ పేరు పెట్టి చేసిన షిప్ ని మధ్యలో ఆపేస్తానని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ తెలిసి అది ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఎయిర్క్రాఫ్ట్స్ తీసుకెళ్తుంది. ఇండియా ఆల్రెడీ చాలా పెద్ద కోస్ట్ లైన్, మనకి చాలా పెద్ద కోస్ట్ లైన్, మనది ప్రపంచంలో అతి పెద్ద కోస్ట్ లైన్ ఉన్న కంట్రీస్లో ఇండియా ఒకటి. సో మనకి ప్రతి దగ్గర ఇండియన్ నేవీ ఇన్ని మామూలు చిన్న ఒక్కొక్క షిప్లు పెట్టే బదులు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్తుంది కదా, సో ఇలా కావాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీరు ఆపేస్తున్నారు కదా, ఆపొద్దు, మేము దాన్ని కంటిన్యూ చేసుకుంటాం అని చెప్పి హెర్క్యులస్ అన్న కన్స్ట్రక్షన్ ఇండియన్స్ తీసేసుకున్నారు దాన్ని. సో కమిషన్ అయింది డైరెక్ట్ ఇండియన్కే, హెర్క్యులస్ అది విక్రాంత్ అని చెప్పి. 1961 మన కమిషన్ అయిపోయింది ఫర్ ఇండియా. సో ప్లేడ్ పెద్ద రోల్ ప్లే చేసి ఇండియా పాకిస్తాన్ వార్ 71లో అది. సో విక్రాంత్ అన్నది చాలా 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 గొప్ప షిప్, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. అది ఎంత గొప్పదంటే దాని తర్వాత మ్యూజియంలో చేశారు 2001 నుంచి 2014 అనుకుంటా, సారీ ఇఫ్ ఐమ్ రాంగ్.
దాన్ని మ్యూజియంగా పెట్టారు. ఆ తర్వాత ఒక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ లాంటిది, ఒక షిప్ లాంటిది మెయింటైన్ చేయాలి మ్యూజియం అంటే చిన్న పని కాదు. సో, దాన్ని 2014లో ఎప్పుడో దాన్ని డీకమిషన్ చేసి, దాన్ని డీకమిషన్ ముందే అయిపోయింది. దాన్ని స్క్రాప్ చేసేసారు. సో ఇదంతా ఫస్ట్ విక్రాంత్. ఫస్ట్ విక్రాంత్. సో, దానికి ఆ పేరుని మనం ఏం చేయాలి, ఎంత గొప్ప సర్వీస్ చేసినట్టు మన కంట్రీకి. దాని లాస్ట్ కమాండర్ వాళ్ళందరూ ఎలా ఉంటుందంటే సెంటిమెంటల్ అటాచ్మెంట్ అయిపోతుంది. ఆ షిప్ని డీకమిషన్ చేసినప్పుడు కళ్ళ నీరు పెట్టేసుకుంటారు, స్క్రాప్ అయినప్పుడు వాటిలో. సో వీళ్ళందరికీ చాలా మెమరీస్ ఉన్నాయి దాంతో. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇండియన్ నేవీ కూడా ఎంత గొప్ప ఫీల్ అయిందంటే, మనకి నెక్స్ట్ మనం కన్స్ట్రక్ట్ చేసుకునే షిప్ కూడా విక్రాంతి పేరు పెడదాం అని చెప్పి కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారు చేసిన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూడాను మన వాళ్ళు విక్రాంతి అనే పేరు పెట్టి, సో అది బ్యూటిఫుల్ ఇండిజినస్లీ బిల్డ్ షిప్. సో లోపల ఎక్విప్మెంట్ కానీ ఇవి కానీ అంతా మనదే పెట్టి బ్రహ్మాండం వెజల్. అసలు మన దేశం గౌరవించి తగ్గ ఒక షిప్ తయారు, దాని పేరు కూడా విక్రాంత్. అది కూడా కొచ్చిన్ నుంచి మన బాంబే నుంచి శ్రీలంక వరకు తలగిరి వచ్చి మొత్తం ఇదంతా రౌండ్ తిరుగుతుంటుంది. డ్యూరింగ్ మన ఫ్లీట్ రివ్యూ, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూస్ లాంటివి జరుగుతాయి, లేకపోతే నేవల్ ఎక్సైజ్ జరిగినప్పుడు దాని డెమాన్స్ట్రేషన్ ఇస్తారో చూసి అసలు చూడముచ్చటగా ఉంటుంది. అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే వీడియోస్ లాంటివి, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూస్ లాంటివి చూడండి, చాలా బాగుంటుంది. విక్రాంత్ ఈజ్ బ్యూటిఫుల్ ప్లేస్. మనం ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వస్తున్నాం. కెప్టెన్ కాళీప్రసాద్ గారు, మీకు మీ లైఫ్లో దొరికిన బెస్ట్ అడ్వైస్? బెస్ట్ అడ్వైజ్ ఈస్ ఎవరేమనుకుంటారని చెప్పి పనులు చేయడం మానేయద్దు. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, యువర్ హార్ట్ సేస్ దట్ ఇట్ ఈస్ రైట్, స్టార్ట్. ఆల్ గ్రేటెస్ట్ బిజినెస్ మెన్, ఆల్ గ్రేటెస్ట్ ఇన్వెంటర్స్, ఆల్ గ్రేట్ పెద్దవాళ్ళందరూ దే ఆల్ స్టార్టెడ్ స్మాల్. నష్టాలు, పక్క వాళ్ళు ఏమనుకుంటారు, డిగ్నిటీ ఆఫ్ లేబర్, చిన్న పని కూడా చేసి పైకి వెళ్ళొచ్చు మనం. సో నెవర్ థింక్ దట్ ఎవరో ఏమనుకుంటారని చెప్పి మానేయద్దు. ఇఫ్ యూ వాంట్ టు టేక్ అప్ స్పోర్ట్స్, వర్క్ 24, యూ వర్క్ అండ్ వర్క్ సిన్సియర్లీ. రోజు 8 గంటలు 10 గంటలు కష్టపడండి, రిజల్ట్ ఈజ్ దేర్. దానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరేమనుకుంటారు, నేను చిన్న రోడ్ మీద ఒక పరాటా షాప్ పెట్టుకుంటే ఏమనుకుంటుంది అనుకుంటే, యూ రిమెంబర్ కెంటకీ ఫ్రైడ్ చికెన్, ఈ స్టార్టెడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 KFCs. ఇలా ఇదర్ చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఐ మై సెల్ఫ్ ఫీల్ దట్ నేను మొహమాట పడుకొని చేస్తుంటే ఈరోజు నేను ఇంకా వేరేగా ఉండేవాడినేమో. ఎవరేమనుకుంటారో, పక్కింటాలు ఏమనుకుంటారో, బాబాయిలు ఒప్పుకోలేదంటే వాళ్ళు ఏంటి మీ అబ్బాయిని చేయిస్తున్నావా అని అడిగే క్వశ్చన్ ఉంటాయి మనకి కదా. పేరెంట్స్ కూడా అంటారు వద్దురా వీళ్ళకి. అలా అని మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన వాడే సక్సెస్ అవుతారు. నైస్ సార్. ఎండింగ్ నోట్ ద వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికీ బ్రాడ్గా? యూ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్ అండి, ఒకే ఒక లైఫ్ ఉంది. డోంట్ డూ థింగ్స్ విచ్ విల్ రిగ్రెట్, ఫస్ట్ పార్ట్. అండ్ చేజ్ యువర్ డ్రీమ్స్. డ్రీమ్ చేయండి, వేస్తే సంబంధం లేదు. ఐఎమ్ నౌ 57, ఐ స్టిల్ డూ సో మెనీ థింగ్స్ వాట్ మెనీ, చాలామంది ఇంకా నా వయసులో చేయని పనులు ఇంకా నేను చేస్తుంటాను. నేను బైకింగ్ చేస్తాను, హార్లీ డేవిడ్సన్ ఉంది నాకు, దూరం వెళ్ళిపోతుంటాను. ఫోటోగ్రఫీ చేస్తాను నేను, నాకు ఫోటోగ్రఫీ చాలా ఇష్టం. ఇలాగా రోటరీలోనే ఉంటా, చాలా ఎంజాయ్ చేస్తాను నేను. నా వైఫ్ కూడా రోటరీలో ఉంది, మంచి ఫ్రెండ్స్ దొరికారు రోటరీలో. ఏవైనా సరే మీరు చేద్దాం అనుకునేది డ్రీమ్స్ చేసేయండి. సెకండ్ థింగ్, నాకు అతి ఇంపార్టెంట్ అది. నేను అనుకున్నది మాత్రం ఎప్పుడైనా సరే మీరు వదలొద్దు. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 24 hours ఇన్ ఎ డే, అంటే రోజు 24 గంటలు చాలా ఎక్కువ. మనం పనులు చేయలేము, టైం సరిపోలేదు ఎవరు అన్న వాళ్ళతో మీరు మాట్లాడితే, వాడు 5-6 గంటలు ఫోన్ పట్టుకోను, లేదంటే ఏదో పడుకోను, ఏదో టైం వేస్ట్ చేసిన తప్ప రోజుకి 24 గంటలు చాలా ఎక్కువ, చాలా చేసుకోవచ్చు. ఎన్నో పనులు చేయొచ్చు మనకు ప్రాపర్గా ప్లాన్ చేయాలి. యాక్చువల్ చెప్పాలంటే ఇంగ్లీష్లో సామెత ఉంది, ఇఫ్ యూ వాంట్ యువర్ జాబ్ టు బి డన్, గెట్ డన్, గివ్ ఇట్ టు ఎ బిజీ మ్యాన్ అన్నాడు. అంటే మీ పని కానీ మీరు చేయించుకోవాలనుకుంటే చాలా బిజీగా ఉన్నవాడికి మీ పని ఇవ్వండి, 5 నిమిషాలు చేసి పెట్టేస్తాడు. ఖాళీగా ఉన్నవాడికి మీ పని ఇవ్వండి, 100 సామాన్లు చెప్తాడు. సార్ బస్సు రాలేదు, లేకపోతే కుదరలేదు, ఇది జరిగింది, అది జరిగింది అని. సో బిజీగా ఉన్నవాడు పనులు 4 పనులు చేసినవాడు 5 ఈజీగా చేయగలడు, 5 చేసినవాడు 6 ఈజీగా చేయగలడు. సో రోజు 24 hours తక్కువ కాదు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ కెన్ టెల్. అండ్ ఇప్పుడు మీకు అయిపోయింది, వ్యూవర్స్కి అయిపోయింది. ఇప్పుడు ఒక అడ్వైస్ నాకు ఇవ్వాలనుకుంటే, పాడ్కాస్ట్ కాదు ఏది కాదు సార్, లైఫ్లో గ్రో అవ్వడానికి ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటే? మీకు చెప్పాను,
ఫస్ట్ ఆఫ్ ఆల్ చేజ్ యువర్ డ్రీమ్స్ అని చెప్పి. నేను సాధారణంగా పీపుల్ ఆస్క్ మీ, నేను ఒక మాట చెప్తానండి, చాలా ఇంపార్టెంట్. ప్రోస్ అండ్ కాన్స్ అంటే మీ పాజిటివ్లు నెగిటివ్లు పేపర్ మీద రాసుకోండి. ఇంకొక పక్క బకెట్ లిస్ట్ రాసుకోండి. జీవితం బకెట్ లిస్ట్ లేకపోతే ముందుకు వెళ్ళరు. బకెట్ లిస్ట్ తెలుసు మీకు, నా డ్రీమ్స్ ఇవి 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 అని ఇది చెయ్యాలని చెప్పి. ఆల్ప్స్ మౌంటైన్కి వెళ్ళాలి, ఇవి చూడాలి, అవి చూడాలి, అన్నీ వేసుకోండి. తర్వాత మీరు ఏం చేయాలంటే ప్రోస్ అండ్ కాన్స్, మీ పాజిటివ్ నెగిటివ్ ఎందుకు రాసుకోవాలి అంటే, పాజిటివ్లు ఎలాగా పాజిటివ్లే, దాని నుంచి మీరు క్యాపిటలైజ్ చేసుకుని ప్రయత్నించండి. మీరు ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు, ఈ పాజిటివ్ మీకు తెలిసింది, ఎవరో మీకు చెప్పుంటారు నువ్వు బాగా మాట్లాడుతున్నావు అని చెప్పి. సో దాన్ని మీరు యువర్ కన్వర్టెడ్ ఇంటూ ఏ సార్ట్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఇలా మీలో చాలా టాలెంట్లు మీద ఉండొచ్చు, మీకు తెలియదు. రైట్ యువర్ పాజిటివ్స్ అండ్ క్యాపిటలైజ్ ఆన్ ద పాజిటివ్స్. నెగిటివ్స్ ఉంటాయి కదా, ట్రై టు రెక్టిఫై ఓన్లీ వాట్ యూ కెనాట్. దిర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ హ్యావ్ నెగిటివ్స్. అన్నీ క్లియర్ చేసుకోవాలి. జీవితంలో పర్ఫెక్ట్గా తయారవ్వాలి, నేను సెయింట్ అయిపోవాలి అని వద్దు. మీరు ఏదైతే నెగిటివ్ ఉన్నాయో దాన్ని టచ్ చేయకుండా ప్రయత్నించండి. ఇఫ్ యూ గెట్ యాంగ్రీ ఆన్ సంబడి ఆన్ ద స్ట్రీట్, రోడ్ మీద ఎవరిని చూస్తున్నా కోపం వస్తుందని సిస్టమ్ ఉంది అనుకోండి, మీరు దాన్ని మార్చుకోలేరు. ఏం చేస్తారు, మ్యాక్సిమం చాలా ఎన్నిసార్లు ప్రయత్నించా, వాడు డ్రైవ్ చేసే విధానమో, వాడు ఉమ్మే విధానమో, గార్బేజ్ రోడ్ మీద పారేసే విధానం చేసి మీకు కోపం ప్రతిసారి మీకు వస్తుంది. అది మీరు మార్చుకోలేకపోతున్నారు. ఏం చేయాలి, చూడొద్దు. డోంట్ మేక్ ఐ టు ఐ కాంటాక్ట్. ఎగ్జాంపుల్, సో కొన్ని నెగిటివ్స్ ఏవైతే మనం తీసేయలేమో దాన్ని మీరు వదిలేయండి. యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. దాంతో బతకాలి మనం. రెక్టిఫై చేయగలం, రెక్టిఫై చేయండి. ఆల్రెడీ మీ ప్రోస్ ఉంటాయి చూడండి, దాన్ని క్యాపిటలైజ్ చేసుకోండి. యుల్ గ్రో వితౌట్. బట్ యాజ్ ఐ సెడ్, మీకు విష్ లిస్ట్ తర్వాత టార్గెట్స్ లైఫ్లో అది లేకుండా ఎవరు ముందుకెళ్ళరండి. మీరు యూ హ్యావ్ టు రైట్ డౌన్ అండ్ టెల్. మీరు ఇది చెప్తారు చూడండి, దాని పేరేంటి, తదాస్తు దేవతలు, నమ్మండి. దేర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ వీడియో కాల్డ్ ఎస్ లాస్ ఆఫ్ అట్రాక్షన్. జీవితంలో ఎక్కడైనా సరే వెతికితే ట్రై చేయండి, LAWS, లాస్ ఆఫ్ అట్రాక్షన్. అది చూస్తే హాఫ్ అన్ అవర్ మీరు గూస్ బంప్స్ నిలబడిపోతాయి మీకు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందులో ఉంటారు. మీరు అర్జెంట్గా ఏ రోజైతే అర్జెంట్గా వెళ్ళిపోవాలని డబ్బులు తీయాలని అనుకుంటాం, ఆ రోజు ATMలో 10 మంది నిలబడి ఉంటారు. కరెక్ట్. ఏ రోజు స్పీడ్కి వెళ్ళిపోదు అనుకుంటాం, ఆ రోజు మీ బండి పంచర్ అయి ఉంటుంది. ఎవరైతే అతి జాగ్రత్తగా కార్లు నడుపుతారో, అతి జాగ్రత్తగా బైక్ నడుపుతారు, పెద్ద ఆయన ఎవరు ఉంటారు, ఆయన బండికి యాక్సిడెంట్ జరుగుతుంది. కుర్రవాళ్ళు ఇలా కటింగ్ చేస్తారు బైకుల మీద, ఆ అబ్బాయికి ఏం జరగదు. వాళ్ళిద్దరిదిలో తేడా ఏంటి? దిస్ ఓల్డ్ మ్యాన్ థింక్స్ ఎవడో వెదవచ్చి గుద్దేస్తాడు, రోడ్డు మీద సరిగ్గా వెదవ నడపడం రాదు అనుకునే ఉంటాడు ఇతను. ఈజ్ డ్రాయింగ్ దట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఈ కుర్రాడు అనుకుంటాడు, నాకు పవర్, నేను కట్ చేసేయగలను బండి, లాస్ట్ మినిట్ కూడా తిప్పేయగలను, నేను బ్రేక్ కొట్టి పడిపోతే నేను గెంతేయగలను, నేను. ఈజ్ ప్రిపేర్డ్, వాడికి ఏం జరగదు. నెవర్ థింక్ నెగటివ్. లాస్ ఆఫ్ అట్రాక్షన్ చదవండి, చాలా చూడండి ఒకసారి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక అతను అయితే ఎవ్రీ మంత్ ఆయనకి బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేది, అందులో ఆ వీడియోలో చెప్తాను. సో ఈ సీజ్ ఎవ్రీ మంత్ చూస్తాడు, $8, $12 అతనికి బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంటుంది. ఆయన పెన్ను తీసుకొని పక్కన 8 సున్నాలు పెట్టేసుకుంటాడు. ఆయన, ఐ వాంట్ టు సీ దిస్ అని చెప్పి. నిజంగా వన్ డే యాక్చువల్లీ గ్రూ అండ్ హీ సెడ్ దట్, నాకు $8, $12 వస్తే నాకు 8 మిలియన్లు నాకు కావాలి నా బ్యాంక్ అకౌంట్లో, ఇలాగే నాకు లెటర్ రావాలి, నేను చూసుకోవాలని చెప్పాను. ఈ గాట్ ఇట్. అంటే అనుకున్నప్పుడు అయిపోలేదు. మీరు అనుకుంటే చిన్న ఆపర్చునిటీస్ కూడా మీరు మలుచుకుంటారు. మీ వర్క్ ఆటోమేటిక్గా మీకు కనబడుతుంటుంది మీకు దారిలో. థ్యాంక్ యూ కెప్టెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్.